శ్రీముఖి గారని ఏంటి షాకులు ఇచ్చేది, నేనే ఇస్తా. అందుకనే రివ్యూ పెట్టేస్తున్నా. అర్ధరాత్రి మధ్యలో ధర అనుకుంటారు, ఏమనుకుంటారు నాకు తెలియదు కానీ సో రివ్యూ అయితే అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే మార్నింగ్ కుదరట్లా. మార్నింగ్ అంటే చిన్న చిన్న వర్కౌట్స్ చేస్తున్నా, అంటే బాడీని ప్రిపేర్ చేస్తున్నా ఫిజికల్గా మెంటల్గా. బిగ్ బాస్ టైం కల్లా మనం కొద్దిగా ఉండాలి కదా, లేదంటే అప్పుడు పడిపోతాం మళ్ళీ. సో దాని తర్వాత ఇంక మీటింగ్లు వర్క్ అంతా ఒకసారి 11 అవుతుంది, ఒకసారి 2 అయిపోతుంది, ఒకసారి 4 అయిపోతుంది. మీలో చాలామంది టైం స్పెండ్ చేసి నా వీడియోలు చూస్తున్నారు, లైకులు కొడుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో వాట్ ఐ ఫీల్ ఈస్ యూ డిజర్వ్ బెటర్. రివ్యూస్ అనేవి నా టైం పాస్, నా ద్వారా నా ప్యాషన్ కోసం చేసుకున్నా మీ టైమింగ్ కూడా నేను రెస్పెక్ట్ చేయాలి. అంతేగాని మిమ్మల్ని ఎప్పుడు పెట్టినా చూస్తారు అలా గ్రాంటెడ్గా తీసుకోకూడదు. అది నాకు మీరు కింద కామెంట్స్ చేస్తుంటే ఆ రియలైజేషన్ నడుస్తుంది. ఓన్లీ థింగ్ నేను ఆలోచించింది ఏంటి అంటే, ఎపిసోడ్ అయిపోగానే ఇలా 1కి అయిపోగానే పెట్టేయడం భావ్యం కాదేమో. చూసేవాళ్ళు చూస్తారు కదా, ఎందుకంటే నా రివ్యూ చూడాలని కోరుకుంటా, బట్ దానికన్నా ముందు మీరు ఎపిసోడ్ చూడాలని కోరుకుంటా. ఎపిసోడ్ చూసాక నా రివ్యూ చూడాలని కోరుకుంటా. ఎపిసోడ్ చూసాక నా రివ్యూ చూడకపోయినా పర్లా, బట్ ముందైతే ఎపిసోడ్ చూడాలి. వాళ్ళది కదా మెయిన్, దానిలోంచి పుట్టింది రివ్యూ. నా రివ్యూనే చూడాలి, ఎపిసోడ్ చూడకుండా పర్లేదు, నా రివ్యూ చూసేయండి సరిపోద్ది అలా చెప్పను నేను. ఎపిసోడ్ చూసాక నా రివ్యూ చూడండి టైం ఉంటే, లేదంటే లేదు. దానికోసం ఆగా. బట్ నా టైమింగ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. మీరు కూడా ఓకే అంటే కొంతమంది మాట్లాడినప్పుడు నైట్ అయిపోయిన తర్వాత పెట్టేసేయండి, మా టైంలో మేము చూసుకుంటాం అన్నారు కాబట్టి ఇంకా పెడుతున్నా. ఈరోజు నుంచి ఇదే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తా. మ్యాక్సిమం 99.99% ట్రై చేస్తా. ఇంక స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఒక పాయింట్, ఈ ఎపిసోడ్ వరకు ఇక్కడ వరకు చూసుకుంటే ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ దిస్ షో. పవన్ గారు అన్నట్టు కొన్ని రియాలిటీ షోస్లో ఏంటంటే ఏదో అతి చేసి మనల్ని ఏదో చేయాలి అని చెప్పి అలా చూస్తూ ఉంటారు. బట్ ఈ షో మనల్ని కలపాలి, మన రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ చేయాలన్నట్టే ఉంది అని చెప్తే నాకు కూడా అనిపించింది. స్టార్టింగ్లో నాకేమనిపించింది అంటే, ఇది ఒక క్రింజ్ షో, ఖచ్చితంగా పేర్స్ని ఎడగొడతారు, గొడవలు పెట్టి జంటల మధ్యలో గొడవలు అవుతాయి, ఇది భావ్యం కాదు, ఇలాంటి షో కరెక్ట్ కాదన్న భావన వచ్చింది. కానీ జరుగుతున్న పరిణామాలు, టాస్క్లు అన్నీ చూస్తుంటే అది వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్ని స్ట్రెంగ్తెన్ చేసేలాగా ఉంది. కేవలం ఏంటంటే పేర్స్ మధ్యలో గొడవలు అవుతున్నప్పుడు అది వాళ్ళు అంటే టాస్క్లు అవుతున్నప్పుడు అది వాళ్ళు తీసుకొని గొడవపడి ఏదైనా అయితే మనం చెప్పలేం. కానీ షో పాయింట్లో అంటే షో నుంచి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్, వాళ్ళు పెట్టే టాస్క్లు మాత్రం వీళ్ళ రిలేషన్షిప్ స్ట్రెంగ్తెన్ చేసేలాగా, వీళ్ళిద్దరు ఇంకా అండర్స్టాండింగ్లోకి వచ్చేలాగా, వీళ్ళిద్దరు ఇంకా కలిసి ఉండేలాగే ఉన్నాయి. వీళ్ళు మిస్కమ్యూనికేట్ చేసుకొని గొడవపడి ఏదైనా అయితే మాత్రం మనం చెప్పలేము. బట్ షో కరెక్ట్గా ఉంది ఈ పాయింట్ వరకు, ఈ ఎపిసోడ్ వరకే చెప్తున్నాను. ఎందుకంటే ఒక షో మొత్తం అవ్వాలి, ఒక సీజన్ అయితే కానీ మనం ఎండ్ అయిన తర్వాత కానీ మనం చెప్పలేం ఇది కరెక్ట్ షోనా కాదా అని చెప్పి. స్టార్టింగ్లో మనకు అలా అనిపించింది, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. సో ఈ ఒపీనియన్స్ని కంటిన్యూ చేద్దాం, సరేనా? ఇక్కడ మీరు లైకులు కొట్టాలి. ఇంతసేపు కింద వస్తుంది కామెంట్, అరే 2 నిమిషాలు సోది చెప్పారా అని చెప్పి. సోదికి అది భయ్యా, అది ఇంట్రడక్షన్, ముందు మాట. లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఎంత లేదు మనకు ఒక 1500 లైకులు కావాలి, ఊపు రావాలి కదా. మరి లైకులు కొట్టకపోతే మళ్ళీ నీరసం వచ్చేసిద్ది. ఆ వ్యూస్, ఆ లైకులు రాకపోతే అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. చూడట్లేదు కదా, ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి అలా మళ్ళీ ఇంకోలాగా వెళ్ళిపోతుంది. సో లైక్స్ కొట్టండి, మినిమం 1500 లైక్స్ వచ్చేలాగా. అలాగే మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ఎందుకంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ వాళ్ళలో కొంతమందికి నచ్చక అలా ఉంది. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైకులు కొడితే వాళ్ళకి కూడా వెళ్ళి ఓకే, మీరు కామెంట్స్ చేస్తే షో ఎలా ఉందన్నది కామెంట్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఓకే ఇది చూడొచ్చు అన్న భావన కలగచ్చు. అది సో స్టార్ట్ చేద్దాం. నటరాజ్ గారు భాను గారితో మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ ఏంటంటే అంజలి పవన్ గారి కోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ చూసారో, ఇక్కడ ఏదైతే చూసారో అక్కడ బాగుంది, సరేనా? అందుకనే వాళ్ళు సారీ చెప్పినా కూడా యాక్సెప్ట్ చేశాను. ఇప్పటికీ నాకు నమ్మకం లేదు, ఆయనకు నమ్మకం లేదు ఇది కేవలం గేమ్ కోసం కలిసారా లేదంటే నిజంగా కలిసారని. ఒకవేళ ఇది అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారనుకో, ఓకే వాళ్ళని కంప్లీట్గా క్షమించేస్తాను. లేదు గేమ్ కోసం అయితే మాత్రం తెలియదు, సో దాని తర్వాత చూద్దాం అన్నట్టు ఈ పాయింట్ నేను వాళ్ళకు కూడా చెప్తా అన్నారు. నటరాజ్ మాస్టర్ గారు నమ్మితే చాలా చేస్తారు. నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన మనిషి నమ్మితే చాలా చెప్తారు, చాలా చేస్తారు. లైక్ సిద్ధు సోనియాకి వాళ్ళ పర్సనల్ మ్యాటర్ చెప్పడం కానీ ఏదైనా ఒక్కసారి నమ్మకం కోల్పోయారా అంతే, ఇంకా మళ్ళీ చాలా కష్టమే అలాంటి నమ్మకం సంపాదించడం. నెక్స్ట్ కళ్యాణ్ వాసంతి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నీకు చెప్పా ఫేక్ కళ్యాణ్ ఫేక్ అని చెప్పి, అది కళ్యాణ్కి ఫేక్ ఇచ్చారని, అక్కడ ఫేక్ అని అరిచారని చెప్పి, నెంబర్ 1 ఫేక్ అని వాసంతి గారు మహేష్ గారు అరవటం ముందు రోజు. ఎంత టాస్క్ అయిపోయిన తర్వాత, పాజిటివ్ నెగిటివ్ టాస్క్ అయిపోయిన తర్వాత తిరుగుతున్న డిస్కషన్స్. కళ్యాణ్ ఏమంటారు, వాసంతి గారు ఏంటంటే వాళ్ళు అబ్జర్వ్ చేయరు అసలు అని. అంటే అసలు వాళ్ళు ఎప్పుడు అబ్జర్వ్ చేశారు, వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉంటారు, మనం ఎప్పుడు దూరంగా ఉన్నాం, వాళ్ళు ఎందుకు అబ్జర్వ్ చేశారు. కళ్యాణ్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఎప్పుడైనా వస్తే మనందరం కలిసే ఉన్నాం, మిగతా వాళ్ళు చూసినప్పుడు మనం అందరూ విడిగా ఉన్నాం, కానీ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు చూసినా మనం కలిసే ఉన్నాం అని చెప్పి. నేను అవ్వాలి అంటే, నేను కూడా సీరియస్ అవ్వాలంటే అవ్వచ్చు అంటే సిద్ధు అంటాడు, బాబు నువ్వు అయ్యో అంటే ఆవిడ మీదకు వచ్చింది ఏ అంటే నేను కూడా అయ్యాను అన్న విధంగా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ నోకరాజు అండ్ బిట్టో, వాళ్ళది నోకరాజు బిట్టో వాళ్ళు వచ్చి ఏమనుకుంటారంటే, అయిపోయింది నిన్న అక్కడితో అయిపోయింది అంతే కూల్, మీ మీద కూడా ఎవరైనా నడిచి గోల చేస్తుంటే మీరు కూడా అవును నోకరాజుకి అయినట్టు ఉంది కదా, ఎందులేండి. నెక్స్ట్ సోనియా గారు కళ్యాణ్కి ఒక మాట చెప్తారు ఏంటంటే, ఇఫ్ యూ ఫీల్ లైక్ అంటే సార్ట్అవుట్ చేసుకుందనుకుంటే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడు. లేదు తను ఇమ్మెచ్యూర్ అంత సెన్సిబుల్ కాదు అనుకుంటే
వదిలేసేయండి అని చెప్పింది, మంచి మాట చెప్పింది. ఇదంతా వేస్ట్, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవడం బెస్ట్. సర్లేండి, అలాంటి ట్రిగ్గర్ అవ్వాలంటే ఇలాంటి డిస్కషన్ ఉండాలి. నెక్స్ట్ ట్రిగ్గర్ అవుతుంది. సో కళ్యాణ్ గారి పేరు, మహేష్ గారి పేరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్ గారు, నన్ను చూడలేదు కదా మీరు అనగానే వాసంతి గారు, వీళ్ళ బాండింగ్ ఒకటి ఉంది అంటే తనది చెప్పబోతుంది, వీళ్ళ బాండింగ్ ఒకటి ఉందంటే ఈయనేమో అమ్మ తల్లి అంటే నన్ను మాట్లాడిస్తావా అని చెప్పి. చూడండి, ఇలాంటి విషయాల వల్ల వీళ్ళకి గొడవలు అవుతాయి. బట్ అంటే ఇప్పుడు వీళ్ళు పెట్టింది కాదు, ఎవరు షో వాళ్ళు పెట్టిన గొడవ కాదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళ డిస్కషన్లో వీళ్ళ కమ్యూనికేషన్ వచ్చిన గొడవ. కానీ దీన్ని వాళ్ళు ఎలా సార్ట్అవుట్ చేసుకుంటారు, ఏం నేర్చుకుంటారని ఇంపార్టెంట్. ఇది వాళ్ళకి ఫర్దర్గా ఉపయోగపడుతుంది. ఇది కనుక పాజిటివ్ రిజల్ట్ వస్తే వాళ్ళకి ఫర్దర్గా షోనే కాదు బయటికి వెళ్ళాక కూడా ఉపయోగపడుతుంది. అది నాకు అనిపించింది. సరే మాట్లాడగానే వాసంతి గారు, నువ్వు మంచి పాయింట్ అడిగారు ఇక్కడ మహేష్ గారి, నువ్వు మంచి కోరుకునేవాడివి అయితే నీకు నిజంగా కళ్యాణ్ నీ ఫేవరెట్ అన్నప్పుడు ఈ పాయింట్స్ అన్నీ ముందే డిస్కస్ చేయొచ్చు కదా. అంటే మేము ఇలా ఫేక్గా కనిపిస్తున్నామని ఇంకోటనో మా ఇద్దరం కలిసి ఉండాలని ముందే డిస్కస్ చేయొచ్చు కదా. స్టేజ్ మీద వరకు ఎందుకు, అక్కడ వరకు ఎందుకు తీసుకెళ్ళి ఫేక్ ఇవ్వాలి? కరెక్ట్గా అడిగారు కదా, కరెక్ట్గా అడిగారు. శాండ్రా గారు అంటారు, ఇది ఏదైనా ఇది గేమ్ కదా, సో మీరేం చేయాలి అని చెప్పి వై షుడ్ ఐ టెల్? మీరు ఎవరికో ఇచ్చి గేమ్లా చూస్తున్నారు, ఎవరికి ఏం లేదనుకున్నప్పుడు మీరు ఎవరికి ఇచ్చినా ప్రాబ్లం ఉండదు, మీరు చెప్పకపోయినా ప్రాబ్లం ఉండదు. ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక మనిషిని మీరు ఆ పేరులో ఒకళ్ళ ఫేవరెట్ అన్నప్పుడు, వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫేవరెట్స్ అనుకున్నప్పుడు వాళ్ళు మీరు కింద కరెక్ట్ చేయాలి. డైరెక్ట్గా తీసుకెళ్ళి స్టేజ్ మీద పెట్టేశారు సార్, అక్కడ వాళ్ళు ఫీల్ అయ్యారు. లేదు మేము ఇంతే, ఇప్పుడు ఇక్కడ కమ్యూనికేట్ చేసుకోవచ్చు. లేదు మేము మీతో స్టేజ్ కింద మన ఫ్రెండ్స్, స్టేజ్ మీద గేమ్ అయితే గేమ్, అలాంటి యాటిట్యూడ్ కూడా ఉండొచ్చు, తప్పలేదు. మన బిగ్ బాస్ లాగే ఫ్రెండ్ అయితే నామినేట్ చేయవా అంటారు చూసారా, అదనమాట. సో అక్కడికి వెళ్ళి నామినేషన్ చేసుకోవచ్చు, ఓటు వేసుకోవచ్చు, మరి ఆ క్లారిటీ వాళ్ళకి ఇచ్చేయాలి అంతే. అండ్ యాజ్ అ సింగిల్ పర్సన్గా కళ్యాణ్ అంటే నాకు ఇష్టం, బట్ వాసంతి కాంబినేషన్ నాకు ఇష్టం లేని మళ్ళీ రాంగ్ అవుతుంది, పేరు మాకు ఇష్టం లేదు అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ మహేష్ ఒక రియాలిటీ షోలో ఉన్నాం కదా అని చెప్తుంటే ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడు, ఈ పాయింట్ వాళ్ళు కరెక్టే, కళ్యాణ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చెప్పిందంటే ఈ పాయింట్ వాళ్ళు కరెక్టే, నేను మాట్లాడతా అంటే వాసంతి తినిపించుకోబోతుంటే నేను మాట్లాడతా అంటే వాసంతి దగ్గర అరే నీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆవిడేది చెప్తా ఉంటే కళ్యాణ్ లేదు నీకే అర్థం అవ్వట్లేదు, నాకు అర్థమైంది, దీన్నే అనకండి అంటే దీన్నంటే ఈ టాపిక్ని వదిలేసేయండి అని చెప్పి అంటే వాసంతి గారు లేచి వెళ్ళిపోయారు. యాక్చువల్గా అర్థం కాని ఇక్కడ వరకు కళ్యాణ్కి వాసంతి గారు కరెక్ట్ పాయింటే పెట్టారు, దానికి ఎండ్ చెయ్యాలి వీళ్ళు ప్రాపర్గా. వెళ్ళిపోతే వాసంతి గారు యూఆర్ సపోర్టింగ్ దెమ్ రా అని చెప్తుంటే కరెక్ట్ ఆవిడ చెప్పింది, నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తా చెప్పేది ఏంటో అని వినిపించుకోవట్లేదు. కరెక్ట్ నువ్వు కన్విన్స్ అయ్యావు, ఆవిడ కన్విన్స్ అవ్వాలా. కన్విన్స్ చేయాలంటే అక్కడ కన్విన్స్ చేయాలి. నా పాయింట్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతావు అంటే కళ్యాణ్కి అర్థమైంది. పాయింట్ ఏంటంటే ఫేవరెట్ అన్నప్పుడు కిందే నువ్వు ఫేక్ అని ఎలా కొడతావు, కొట్టకూడదు కదా, ముందే చెప్పాలి కదా అంటున్నావు కదా అంటే ఎగ్జాక్ట్లీ అంటది. సరే తనకేం తెలియదు వదిలే అని చెప్పి ఇమ్మెచ్యూర్ అని చెప్పి ఎందుకు చేసేస్తావు నన్ను, నేను ఇమ్మెచ్యూర్ కాదు నాకు అర్థమవుతాయి అన్నీ అంటే స్టేజ్ మీద కూడా అలాగే చేశారంట. సో ఆవిడ దానికోసం ఫీల్ అయ్యారు, సారీ చెప్పారనమాట. ఆయన వేసింది ఆ పాయింట్ తీసిందే నేను, అలాంటప్పుడు నాకెందుకు అర్థం కాదు, నువ్వు స్టేజ్ మీద కూడా ఇలాగే చేస్తావు, నాకు కొద్దిగా స్పేస్ ఇవ్వు, నేను చెప్పే పాయింట్ రాధా గారికి కూడా అర్థమవుతుంది, నీకెందుకు అర్థం కావట్లేదు అని చెప్పి కళ్యాణ్ ఏమన్నాడంటే సింపుల్గా, అమ్మ చూడు నాకు తెలియనప్పుడు నువ్వు నన్ను సపోర్ట్ చేసి నన్ను గైడ్ చేసావు, యాక్చువల్గా నీకు ఎక్కువ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే షోస్ కానీ ఏవి కానీ వాసంతి గారు చేశారు, రియాలిటీ షో చేశారు, బయటకు వచ్చి చూసుకుని ఉంటారు. సో ఆవిడకి కొంచెం ఎక్కువ టచ్ ఉంటుంది దీంతో. ఆవిడ చెప్పిన పాయింట్ కూడా బిగ్ బాస్ నుంచి వచ్చిన పాయింటే, అందులో తీసుకొచ్చిన పాయింటే. నేనేమంటున్నానంటే ఆ పిల్లకి ఏం తెలియదు అది అని చెప్పి ప్యానిక్ అయిపోతుంది, అలాంటి మాటలు చెప్పకు అని చెప్పి. ఏదో నోటీస్ వచ్చిందయ్యా. నేనేమన్నా అంటే ఆ పిల్లకి ఏం తెలియదు, సో నేను ఓపెన్గా మాట్లాడతాను ఏదైనా సరే. సో నేను రాధమ్మ కూడా అదే చెప్పారు, నాకు స్పేస్ ఇవ్వు, అలా తొక్కేకు అన్నట్టు అని చెప్పారు. సో లేదు నువ్వే నాకు సపోర్ట్ చేస్తావు, నీకే ఎక్కువ తెలుసు అది అని అనుకున్నారు కాబట్టి ఇది ఇలా సార్ట్అవుట్ అయింది. నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా కళ్యాణ్ చూసుకోవాలి, తన పార్ట్నర్ చెప్పే పాయింట్ అర్థం చేసుకోవాలి, తను తొక్కేయకూడదు. పద్దాక రిపీట్ అవుతుంటే అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లం ఉన్నట్టు, అది వాళ్ళిద్దరి కోసం తెచ్చుకున్న ప్రాబ్లం, షో వాళ్ళు పెట్టిన ప్రాబ్లం కాదు అది. దట్స్ ద డిఫరెన్స్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. అంటే అది అంతేగాని షో వాళ్ళని తీసుకొచ్చి విడదీసేస్తుందని కాదు. చూద్దాం అంటే ముందు వాళ్ళు ఏదైనా చేశారనుకోండి పెంట పని, మనం వాళ్ళని ఖండిద్దాం, ఎందుకు మీరు అలాంటి టాస్క్లు పెడతారు, ఎందుకు మీరు అలాంటి మాటలు మాట్లాడతారని చెప్పి. ఇక్కడ కూడా పాయింట్ వస్తుంది నేను చెప్తాను. నెక్స్ట్ శ్రీముఖి వచ్చింది, ఎంటర్ అయింది. ఎంటర్ అవ్వగానే శ్రీముఖి ఇట్లా తారీ గీట తత్తే శ్రీముఖి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఇంకా ఫిక్స్ అయిపోండి. లోపలికి రాగానే అరే అది కాదురా నాకు అర్థం కాదు, శ్రీముఖి అందరూ ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్తారు, ఆవిడేమో ఏదో కరోనా పేషెంట్లు చూసినట్టు చిచ్చి దూరం ఎందుకు వెళ్తారు, ఆవిడ హక్ చేసుకునిద్దాం మిమ్మల్ని అందరినీ 20 మందిని హక్ చేసుకోవాలి, ఇంకా మా షో మొత్తం అది సరిపోతుంది, ఆవిడకి స్పేస్ ఆవిడకి ఇవ్వండి. శ్రీముఖి గారు వచ్చారు, వచ్చిన తర్వాత టిస్టులు జలకలు మామూలుగా వాళ్ళ షో ఫార్మాట్ మనకు కొత్త కదా తెలుస్తున్నాయి, ఓహో ఇలా ఉంటుంది ఎలా ఉంటుందని. నాకు తెలిసి బిగ్ బాస్ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు కానీ అలాగే ఫీల్ అయ్యా, నామినేషన్స్ ఏంటి, కెప్టెన్సీ టాస్క్ ఏంటి, లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఏంటి, అట్లా అవన్నీ మా ఫుడ్ కోసం ఇట్లా చేయాలా, పాయింట్ లెక్కేసుకోవాలా, ఏదేదో ఉండేది. సరే గోల్డెన్ కపుల్ అవార్డు గెలుచుకున్నారు కదా మీరు, నోకరాజ్ అండ్ ఏషియా. సో మీకు అసలు
బంపర్ ఆఫర్లు ఒకటి మీకు ప్యారడైజ్ వచ్చింది. ఇప్పుడు మీకు ఒక మెయిన్ ఏంటి అంటే మీరు ఇమ్యూనిటీ గెలుచుకున్నారు. సో ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఈ వారం మొత్తం వాళ్ళు ఏం ఆడకుండా పడుకుండిపోయినా కూడా లాస్ట్లో వాళ్ళు బాటమ్ 3లో ఉన్నా కూడా జడ్జెస్ పాయింట్స్ ఇచ్చిన తర్వాత బాటమ్ 3లో ఉన్నా కూడా వాళ్ళు ఎలిమినేషన్కి వెళ్ళరు. అంటే బిగ్ బాస్తో కంపేర్ చేసుకుంటే దే ఆర్ లైక్ కెప్టెన్స్. అది సో పాయింట్స్ అన్ని ఇస్తారు కదా లాస్ట్ వీక్ లాగా పాయింట్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత జడ్జెస్ దగ్గర ఉన్న 50 పాయింట్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత కిందకు వచ్చిన బట్టికి వాళ్ళిద్దరూ బాటమ్ 3లో అవర్ అనమాట. సో అలాంటి ఒక ఆపర్చునిటీ గెలుచుకున్నారు. ఆవిడ ఇంకోటి ఏం చెప్పారంటే ఈ వారం కూడా మీరు మళ్ళీ ఎక్కువ పాయింట్లు గెలుచుకుంటే మీకు మళ్ళీ ఇమ్యూనిటీ వస్తుందని. రాదు, గెలుచుకోలేరు. ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది. అంటే టాస్క్ రైడ్ గెలుచుకున్నా అక్కడ కింద జడ్జెస్ ఇవ్వాలి కదా పాయింట్స్, అక్కడ తొక్కేస్తారనమాట. అక్కడ కొంచెం స్క్రిప్ట్ వేసేసుకుని అక్కడ లేపేస్తారు మ్యాక్సిమం. సరే నెక్స్ట్, సో ఈ వారం నువ్వు నీ పిల్ల సేఫ్, ఎంజాయ్ ద ప్యారడైజ్ రూమ్ అన్నట్టు. కానీ ఆడుకోండి అని చెప్పారు, గట్టిగా ఆడుకోండి అని చెప్పారు. ఒకవేళ మీరు గెలిస్తే మళ్ళీ మీకు ప్యారడైజ్ రూమ్ ఫార్వర్డ్ అయితే, ఇమ్యూనిటీ ఫార్వర్డ్ అయితే ఇది అన్నారు. అక్కడితో అయిపోయిందేమో, అబ్బో పెద్దది అనుకున్నా. మళ్ళీ ఎక్కడ ఇచ్చారు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ గోల్డెన్ కప్పులు అవ్వడం వల్ల ప్యారడైజ్ మాత్రమే కాదు ఇమ్యూనిటీ కూడా వస్తుంది. అది కాకుండా ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. తెలుసుకోవాలనుకుంటున్నారా? చూడాలనుందా అంటే ఆ తెలుసుకోవాలి కూడా ఏంటంటే మరి రాజావారికి రాని వారికి మరి సేవకులు ఉంటే బాగుంటారు కదా, సేవకులు ఉండాలి అని చెప్పి. అలాగే ఇది ఈ వారం మాత్రమే కాదు, ఇదేదో మీరు గెలిచారు మీకు హరీష్కి గొడవ అయిందని హరీష్ని మీ సేవకుని చేద్దామని మీరు ఏదో ప్లాన్ చేసి చేస్తున్న పని కాదు. ఫార్మాట్ ఇది. నెక్స్ట్ ఎవరైనా గెలిచినా ఎవరు గోల్డెన్ కప్లో అవుతారో వాళ్ళకి పని మనుషులు ఉంటారు. సో మంచి షో అనిపిస్తుంది. అంటే మంచి షో ఇన్ ద సెన్స్ ఒకటి కపుల్స్కి అడ్వాంటేజ్ షో, అది వేరే. ఇక్కడ మనం జోక్గా చెప్పుకునే మంచి షో అంటే గొడవలు కొట్లాట్లు మళ్ళీ చాలామందికి కావాల్సిన మన సైకో పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సో అదనమాట రాబోయే రోజుల్లో కూడా ఈ సేవకులు అనే కాన్సెప్ట్ కంటిన్యూ అయింది. చెప్పు నీకు ఎవరు సేవకులుగా కావాలో చెప్పాను. కానీ నూకరాజు ఆశ కాసేపు మాట్లాడుకున్న తర్వాత హరిత గారు హరీష్ గారు అనగానే నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఏంది మాకు గెస్ చేయలేదంటే గెస్ చేయలే, నేను ఆనెస్ట్గా గెస్ చేయలే. ఎందుకు మళ్ళీ అంటే ఇప్పుడు పనులు అంటే వాళ్ళ పనులు చేసేలా ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు తెచ్చుకుంటే కురితో తలగొక్కున్నట్టు వాళ్ళు ఏం చేయరు, మీకు ఇసిగిస్తారు. అన్నెసరీ మీరు ఫైట్ కోరుకుంటున్నారా, ఎందుకు ఇట్లా చేశాడు అని అనుకోగానే ఇక్కడ నూకరాజు చెప్పిన రీజన్కి మాత్రం మైండ్ బ్లాంక్ అయింది. బాగా చెప్పాడు రీజన్ ఇంపార్టెంట్, యాక్షన్ ఇంపార్టెంట్ కాదు, దానికి ఇచ్చే రీజన్ ఇంపార్టెంట్. రీజన్ ఏం చెప్పాడంటే వాళ్ళు మా పక్కనే ఉంటే మా లవ్ అర్థమైద్దేమో, మా ఫేక్నెస్ కాదు మీ ఫేక్ కాదని ప్రూవ్ అయిద్దేమో అని చెప్పి రీజన్ అదిరిపోయింది. అంటే ఏవైతే ఆయన పాయింట్లు పెట్టాడో అది ప్రూవ్ చేస్తాం. సో పక్కన ఉండండి పనులుగా మాకు సేవలు చేసుకుని మమ్మల్ని చూడండి, చూస్తుంటే మీకు అర్థమైంది మేము ఎంత ప్రేమ అని చెప్పి. మీరు ద్రాక్షకాయలు తెచ్చిస్తే మేము ఎట్ట తినిపించుకుంటాం, మీరు ఇప్పుడు పుచ్చకాయ కోసుకొస్తే మేము ఎట్ట తినిపించుకుంటాం, అట్లాగా మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమైంది మేము ఎంత ప్రేమగా ఉన్నాం అని చెప్పి అట్ట సరదాగా అంటున్నా. నెక్స్ట్ ఇలా అనగానే మీరేం ఎక్స్పెక్ట్ చేశారు? హరీష్ గారు అసలు చెయ్యరని చెప్పి అనుకున్నా, చెయ్యరు లేదు యుద్ధం అయింది ఏమైద్ది ఏంటి అనుకుంటా ఉన్నా. శివి గారు ఏమైద్దో తర్వాత చూద్దాం, మీరు ఏం చేసుకుంటారో తర్వాత చూద్దాం. బట్ సేవకులు హరిత అండ్ హరీష్ గారు అనగానే హరీష్ గారిది వెనకాల క్లిప్ వేశారు ఆయన మాట్లాడతారు చైర్లో. లోపల ఏదో పెట్టుకొని బయట విషం కక్కినట్టు పేరుకి మాత్రం అన్నా వదినా, అదేదైనా సరే రియల్గా ఉండాలి. ప్రపంచం తల్లకిందులైనా సరే సేవకులుగా ఎవరికి తల వంచం, మేము తల తీసే వంశంలో పుట్టారా, తల వంచే వంశంలో కాదు అని చెప్పి ఆయన ఒక పెద్ద డైలాగ్ వేశారు. డిసప్పాయింటింగ్ ఉంటుందండి. హరీష్ గారిని మాత్రం ఆ ఎడిటర్ ఎవరో తొక్కేస్తారు. ఆయనకి బీజిఎం ఎయిట్లా, ఇక్కడ ఏచ్గా ధీరా గంభీరా ఎయిట్లా వేస్తే మనకి గాడ్జిల్లా వర్సెస్ డైనోసార్లా ఉంటుంది. లేదంటే ఒక వన్ సైడ్ అయిపోయింది అది యుద్ధం అంతా. సరే అంటే నటరాజ్ మాస్టర్ ఆ రేంజ్లో డామినేట్ చేస్తారులేండి. నిన్న వచ్చిన ప్రోమోకి నన్ను ఒక్కసారి ట్రై చేయి, మామూలుగా లేదు, ఇంకా వైరల్ అవ్వాలి, అది వైరల్ అవ్వాలా, వీళ్ళు సరిగ్గా పెట్టట్లా, ప్రమోట్ చేసుకోవట్లా. సరే చెవి గారు సో ఆయన అక్కడ చెప్పినట్టున్నాడు, అది మనకు కట్ చేసి ఆయన మనకు ఏదో కెమెరాకి చెప్పిన మాత్రం వేశారు. అక్కడ స్టోరీలో చెప్పినట్టున్నాడు నేను చెయ్య కావాలంటే నేను వెళ్ళిపోతాను, నా వల్ల ప్రాబ్లం వచ్చి చెప్పండి నేను వెళ్ళిపోతా అంటాడు. అనగా శివి గారు ఎస్ ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ వెరీ మచ్. ఇన్ని రోజులు మిమ్మల్ని చూస్తే మీరు అందరూ పిల్లపచ్చేయాలరా, నేను ఎంతమంది మిమ్మల్ని అందరినీ చూసినోడిని నాకు మీరు చెప్తారా, నీకు కనిపించడానికి క్యూట్ స్వీట్ కనిపిస్తుంది కానీ బొచ్చుడు మీరు అంటే చిన్నప్పుడే చూస్తే అనుకుంటారు ఆడ. జస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తారా అంటే ఎస్ ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ వెరీ మచ్. ఎవరైతే నేను చెయ్యను నా వల్ల కాదు అంటారో, నేను ఇలాంటి వాటి కోసం నేను షోకి రాలేదనుకుంటారో అలా అనుకునే వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఏంటి బయటికి వెళ్ళిపోమంటారు ఏంటి అనుకున్నా, లేదు ఇది షో ఫార్మాట్, ఇది షో ఫార్మాట్ అమ్మా, చేస్తే చేయండి లేదంటే లేదు. ఇక్కడ ఏం చేయరు, నేను చేయనంటే నేనేం చేయలేరు. ఏం చేస్తారు తెలుసా, ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కుతారు. ఎక్కడ నొక్కుతారు, లాస్ట్లో జడ్జెస్ క్రెడిట్స్ ఇస్తారు కదా అక్కడ నొక్కుతారు. అక్కడ ఏం చేస్తారు, సో ఈ జడ్జెస్కి హరీష్ గారు కావాలంది, అందుకనే కొంచెం మంచి పాయింట్ ఇచ్చి లాస్ట్ టైం ఉంచారు. ఇప్పుడు ఇలాంటి జరిగినప్పుడు ఏమైందంటే ఆ లాస్ట్కి అక్కడ తొక్కుతారు. అంటే షో ఫార్మాట్ అంటే నీకు గౌరవం లేదు, లాస్ట్ టైం కూడా నువ్వు ఇలాగ లవ్ గురిని కొడతానన్నో లాగిపెట్టి కొడతానో, సో నీకు షో ఫార్మాట్ అంటే గౌరవం లేదు, ఇంకా నీకు పాయింట్లు కట్ చేసేస్తాను అని చెప్పి ఆ రీజన్ చెప్పి కట్ చేసేస్తారు. మరి నువ్వేం చేస్తామో ఇప్పుడు మన షో ఫార్మాట్ మన షోకి వెళ్ళిన తర్వాత ఒప్పుకున్న పెళ్ళికి వాయించడం తప్పదు కదా, చేయాలి షో ఫార్మాట్ ఎవరైనా పాటించాల్సిందే. ఇక్కడ
మీరైతే అపాయింట్ చేశారు సేవకులుగా, శ్రీముఖి గారు నోకరాజు గారు చెప్తారు సేవకులుగా, వాళ్ళు వద్దంటున్నారా, సో మీరు చూడండి మీరు ఏం చేసుకుంటారో ఏంటి అన్నది మీ వంతు ప్రయత్నం మీరు చేయండి అనగా నోకరాజు ఇక్కడ మాట్లాడారు. ఈ రోజు వరకు వాళ్ళు ఆలోచించుకొని రేపు వాళ్ళు చేస్తానన్నా హ్యాపీయే, చేయనన్నా హ్యాపీయే, కానీ రేపు వాళ్ళు గెలిచి మమ్మల్ని సేవకులుగా పెట్టుకున్నా మేము చేస్తాం. ఇక్కడ ఏమైందంటే హార్మోని అన్నది అంటే ఇప్పుడు నేను ఎందుకు చేస్తానంటే తలదించానని కాదు, హార్మోని దెబ్బతింది. రేపు నేను అయిన తర్వాత ఎవరు చేయనంటాడు. ఇక్కడ ఎవరు ప్రతి ఒక్కరు అయిన తర్వాత ఎవరు అందరూ చేయనంటే ఇంక షో ముందుకెళ్ళి వెళ్తుంది. అది ఫార్మాట్ అంతే, దానిలో కూడా రీజన్ ఉంటుంది. అది సేవకులుగా చేస్తే ఇప్పుడు అన్నీ డీప్గా వెళ్ళాను, కానీ దానికి కూడా తెలుస్తాయి కొన్ని విషయాలు బయటపడతాయి అందులో కూడా. నెక్స్ట్ సో ఛాలెంజ్కి రెడీయా, ఇక్కడ నుంచి మళ్ళీ క్లాక్ రీసెట్ అయింది, మళ్ళీ 0 పాయింట్స్తో మళ్ళీ మొదలైద్ది. సో వీక్ ఫార్మాట్ ఇది. వీక్ ఫస్ట్ నామినేషన్స్ డే లాగా పాజిటివ్ నెగిటివ్ అన్నట్టు ట్యాక్స్ ఏదో వారంకి కొత్త టాస్క్ ఉంటుంది అనుకుంటే అక్కడ గొడవ అవుతుంది. దాని తర్వాత దాని నుంచి ఛాలెంజెస్ వస్తాయి. 2 ఛాలెంజ్లు జరిగితే ఛాలెంజ్ 1 ఛాలెంజ్ 2 అని చెప్పి జరిగితే ఆ ఛాలెంజెస్ 2 అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా ట్విస్టో గిస్టో ఏదో ఒకటి బూస్టో ఏదో ఇస్తారు. దాని తర్వాత వీకెండ్ ఎపిసోడ్లో ఒకరోజు వాళ్ళ మీద ఏదైనా యాక్టివిటీ చేయించడం, 2 రోజు గోల్డెన్ కప్పులుగా పాయింట్స్ ఇవ్వటం, లాస్ట్ బాటమ్ 3 వాళ్ళకి ఏదైనా ఛాలెంజ్ పెట్టి ఒకళ్ళు ఎలిమినేట్ చేయటం. ఇదే ఫార్మాట్, సింపుల్ ఫార్మాట్, బాగుంది. బట్ నడిపించే విధానాన్ని బట్టి ఉంటుంది. అంటే 2 ఫిజికల్ టాస్క్లు ఉంటాయి, ఒకటేమో నామినేషన్ టాస్క్, ఒకటేమో ఇలా సోది చెప్పుకోవాల్సిన టాస్క్ లాంటివి ఉండొచ్చు. అంటే ఈ పాయింట్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి లాస్ట్లో ఆయన థెరపీ ఇవ్వటం, అదొక రోజు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మీ అనుభవాలు షేర్ చేయండి, మీరు పంచుకున్న మంచివి తీపివి బాధవి లాస్ట్ రోజు అయితే ఏం చేస్తారు అట్లాంటివి అనమాట. ఇది ఇంకా ఫార్మాట్. నెక్స్ట్ సో ఛాలెంజ్ ఏం లేదు, అక్కడ 10 బాస్కెట్లు ఉన్నాయి, ఆ బాస్కెట్ తీసుకెళ్ళాలి, వంట వండుకోవాలి. 10 బాస్కెట్లు ఎవరు ఫస్ట్ చూస్ చేసుకుంటారంటే నోకరాజులు ఫస్ట్ కాబట్టి వాళ్ళు చూస్ చేసుకోవాలి. వాళ్ళ తర్వాత ఒక్కొక్కరు వాళ్ళు పిలిచారు, వాళ్ళకి నచ్చినవి ఒక్కొక్కరు తర్వాత ఒకళ్ళు వచ్చారు. లాస్ట్కి మాత్రం హరితారిషి గారి ప్రయారిటీ, లీస్ట్ ప్రయారిటీ, ఎవరికి ఆయన ప్రయారిటీస్లో లేరు. తప్పులేదు, ఎవరిది తప్పులేదు, ఇందులో ఎవరిని తప్పుపడడానికి కూడా లేదు. ఆయన అలయన్సెస్ అలా ఏం మెయింటైన్ చేయట్లేదు కాబట్టి అట్లీస్ట్ గ్రూప్ గేమ్ మొదలు పెట్టారన్న కదా. ఇలాంటి షోస్లో గ్రూపు చాలా ఇంపార్టెంటే మనం సర్వైవ్ అవ్వాలి అంటే, కానీ అది ఎంతవరకు మెయింటైన్ చేయాలి, ఎలా ఆడాలన్నది వాళ్ళకి అర్థం కావాలి. సరే, ఇది దాన్ని మనం తప్పు పెట్టేది లేదు ఇందులో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు పెట్టేది. ఇది ఇందులో గ్రూప్ గేమ్ ఏంటి, సింగిల్గా ఆడుకోవాలి అనుకునే వాళ్ళు అనుకోవచ్చు. బట్ ఇలాంటి గేమ్స్లో ఇట్టా ఆడితేనే సర్వైవల్ అన్నది ఉంటుంది. షోకి వెళ్ళిన సర్వైవ్ అవటానికి కదా అది. సో లాస్ట్ హరితారి వచ్చారు, ఒక్కొక్క బాస్కెట్ తీసుకెళ్లారు. బట్ ఈ బాస్కెట్ వల్ల నేను ఎందుకు స్కిప్ చేస్తాను, చాలా పాయింట్లు రాసి ఎందుకు స్కిప్ చేశానంటే పెద్ద యూజ్ లేదు ఈ బాస్కెట్ల వల్ల. ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఇచ్చిపుచ్చుకున్నారు, పెద్ద విషయం లేదు, నాకేం అనిపించలేదు. ఇంకెందుకు తూచిగా దానికోసం ఎవడే బాక్స్ తీసుకుంటే ఏంటని అనిపించింది. మెయిన్ ఇంగ్రీడియంట్స్ తెప్పితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎవరైనా చేసేస్తారు, ఇంకా మిగతావన్నీ పక్కన నుంచి అప్పు తెచ్చుకున్నారు. ఇంకేముంది అందులో, పెద్ద రాసా ఫస్ట్ ఎవరు వచ్చారు సెకండ్ వచ్చారు అనుకుంటా. సో ఏం లేదు, ఒకళ్ళు కుక్ చేయాలి, ఒకళ్ళేమో లోపల ఉండాలి. ఆ లోపల ఉన్న వాళ్ళు కూడా మంచి టిస్ట్ ఉంటాయి, మంచి జలకలు ఉంటాయి. నేను మొత్తం చెప్తాను, ఎవరు కుక్ చేయాలన్నది మీరు డిసైడ్ చేసుకోండి, ఎవరు లోపల ఉన్నారో డిసైడ్ చేసుకోండి. నేను మళ్ళీ వచ్చేవాటికి కుక్ చేసే వాళ్ళు బయట ఉండాలని చెప్పారు, వెళ్ళిపోయారు, వచ్చారు అందరూ. ఇక్కడ ఆసియా ఒకరోజు మాట్లాడతారు. ఆసియా ఏమంటారంటే సెలెక్ట్ చేసుకున్న బాస్కెట్లో పన్నీర్ ఉంది, ఏదైతే కుకింగ్ రాదో అవే వచ్చాయంట. ఫస్ట్ వెళ్ళిందే మీరు కదా, ఫస్ట్ వెళ్ళి మీకు వచ్చి కుకింగ్ వచ్చి తీసుకోవాలి, కానీ కుకింగ్ రాని ఎందుకు తీసుకున్నారు ఏంటో. నెక్స్ట్ పవన్ గారు ఇక్కడ మాట అన్నారు, దాన్ని స్టార్టింగ్ చెప్పాను కదా. ఈ షోలో గొప్పతనం ఏంటంటే మిగతా షోస్లో అతి చేయడం, మనలో ఉన్న బ్యాడ్ని బయటికి తీసుకురావడం లాంటివి ఉంటాయి. కాకపోతే ఇందులో ప్రతిదీ రిలేషన్ స్ట్రాంగ్ అవ్వటానికే ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి ఆయన మాట చెప్పారు. నాకు కూడా కరెక్ట్ అనిపించింది. పవన్ గారు చెప్తున్నప్పుడు కొంచెం కరెక్ట్గానే ఉంది. సో వాళ్ళ ప్రయత్నం స్ట్రాంగ్ చేయాలని, వీళ్ళు ఏమైనా టాస్క్లు ఇదే గొడవలు పడితే ఇది వీళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళ చేతిలో ఉండదు. బట్ స్టిల్ అలాగే మిస్కమ్యూనికేట్ అయినప్పుడు కూడా ఇంకా లవ్ థెరపీ అని చెప్పి ఆయన థెరపీ ఇస్తున్నాడు కదా, అది కూడా బాగుంది. లాస్ట్ టైం నేను చూసినప్పుడు బాగుంది. సో చూద్దాం ముందుకెళ్ళి ఎలా ఉంటుందని. సో అన్ని పేర్స్ నుంచి అమ్మాయిలు వచ్చారు, ఒక్క వాసంతి గారి కళ్యాణ్ పేరు నుంచి మాత్రం కళ్యాణ్ గారు వచ్చారు. రూల్స్ ఏం లేదు, బేసిక్గా చెఫ్స్ అందరూ ఆ బాస్కెట్లో వస్తువులు వాడుకోవాలి, అవి మాత్రం వాడుకోవాలని చెప్పారు. బాస్కెట్లోని వస్తువులు వాడాలి, 2 డిష్లు చేయాలి, ఒకటి స్టార్టర్ చేయాలి, 2 మెయిన్ కోర్స్ చేయాలి, అంతే. నెక్స్ట్ 90 minutes ఉంటుంది, అంటే 1.5 hour టైం ఉంటుంది. ప్లాస్మాలో టైమర్ కనిపిస్తుంది, ఇది గుడ్. నెక్స్ట్ టైం టైమర్ బేస్డ్ టాస్క్ అయితే ఆ టైమర్ కనిపించాలి, లేదంటే ఎట్లా తెలుస్తుంది ఆడియన్స్కి, టైమర్ కనిపిస్తుంది. నెక్స్ట్ ట్విస్ట్ ఉంటాయి కొన్ని, అవి ఏంటన్నది ముందు నేను చెప్తా. ఫస్ట్ ఏంటంటే బిఫోర్ ద ట్విస్ట్ మీ వెనకాల కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్తో ప్యాంట్రీ ఉంది, కావాలంటే టైం స్టార్ట్ అయిన తర్వాత మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు అనే విధంగా వాళ్ళు చెప్పారు. సో బాస్కెట్లో ఉన్నదానికన్నా నేను ఐటమ్స్ మిస్ అయ్యి వంట చేయాలంటే అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. సో స్టార్ట్ అవ్వగానే అందరూ ప్యాంట్రీకి పరిగెత్తి తెచ్చుకుంటూ ఉన్నారు. అంజలి గారు కొన్ని ఐటమ్స్ లేవు, వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకోవచ్చు అంటే, అడగండి అమ్మా, మీరు ఇరిగింటోళ్ళని పొదిరింటోళ్ళని అడగండి అన్నారు. ఇక్కడ నిజమైన అనిపిస్తుంది, ఇంకేముంది అందులో. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఉప్పు లేదు, కారం లేదు, అట్లాగే కదా డిష్ చేయాలి. ఆ బాస్కెట్లో చేయాలి, ప్యాంట్రీ ఇచ్చారు, ఇంకా పక్కన వాళ్ళు ఇచ్చారు, అన్నీ ఇచ్చే బదులు ఇంకా స్విగ్గీ ఇచ్చి ఫోన్ ఇస్తే వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకుని తెచ్చేసుకుంటారు, అయిపోద్ది. ఇందులో ఇంకేముంది, అందరూ పక్క నుంచి తీసుకుంటూ వేసుకుంటూ ఉంటే నాకు ఇది నచ్చలా, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ హరిత గారు ఇస్తామంటే శివ గారి జోకు లోపల
మధ్యలో పాయింట్ చెప్తాను కదా ఇందాక కొన్ని విషయాలు ఉన్నాయని చెప్పి ఆ బాస్కెట్లు సెలెక్ట్ చేసుకునే దగ్గర సిద్ధు మునక్కాయలు సెలెక్ట్ చేసుకుంటాడు. అక్కడ వీళ్ళు ఒక డబుల్ మీనింగ్ జోకులు వేసుకుంటారు. అదే అవసరంలా, ఎస్ అది అవసరంలా, దాన్ని కట్ చేసేస్తే బాగుంటుంది, రెస్ట్ బాగుంటుంది. అంటే అది మళ్ళీ ఎందుకు అది అనవసరంగా షోని డిఫరెంట్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తుంది. ఆ యాంగిల్ అవసరం లేదు, అలాంటిది కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంతకుముందు వచ్చి అంటే దీనివల్ల ఇష్యూ అయ్యేది కూడా లేదు కాబట్టి దాన్ని వేయటం వల్ల నెసిటీ కూడా లేదు. ఇంతకుముందు వచ్చినప్పుడు హరీష్ గారు అన్న దాంట్లో ఇష్యూ అయింది కాబట్టి దాన్ని వేసినా ఓకే, ఒక సెన్స్ ఉంది, ఇష్యూ అయింది, పెద్ద ఇష్యూ అయింది కాబట్టి. ఇందులో ఇష్యూ అయ్యేది కూడా లేదు కాబట్టి వేసి ఉపయోగం లేదు, తీసేయడం బెస్ట్. అలాంటివి తీసేయండి, మై సిన్సియర్ రిక్వెస్ట్. ఒకవేళ మీరు చూస్తూ ఉంటే ఎవరైనా. సో శ్రీముఖి హరీష్ గారు లోపల కూర్చొని హరిత గారు ఇచ్చేస్తూ ఉంటే లోపల హరీష్ గారు ఏమో రూల్స్ మాట్లాడతారు, రూల్స్ ఫాలో అవుతారు. కానీ ఇక్కడ మీ ఆవిడ చూడండి బాండ్ క్రెడిట్స్ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఇలా మొత్తం వస్తువులను పనిచేస్తుంది అంటే ఆయన హ్యాపీగానే ఉన్నారు. మా పంచండి మేము కర్నూలం అనుకుంటా. కానీ మనకి ఈ షో ఇంపార్టెంట్. హరిత గారు చెప్తారు, హరిత గారు అవును అదైతే కరెక్ట్ అంటే కాదు మనమే ఈ షోకి ఇంపార్టెంట్ అనగానే హరిత గారికి రెండూను అన్నారు. అర్థమైందా రాజా? ఇది మనోడు వేసి డైలాగ్, ఇది హరీష్ గారు వేసి డైలాగ్. ఈ షోకి హరితారీష్కి షో అవసరంలా, షోకి హరితారీష్ కావాలి. ఒక మేట్ ఫర్ ఈచ్ అదర్ లాంటి కప్పులు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోకి వస్తే ఎలా ఉంటుంది చూపించాలి కదా. సో షోకి మన అవసరం ఉంది, మనకి షో అవసరం లేదు. అక్కడే సెటైర్ వేశారు ఇప్పుడు. నెక్స్ట్ శ్రీముఖి గారు ట్విస్ట్. 60 minutes దగ్గర ఏమవుతుందంటే ఆ క్లాక్ అనేది ఆగిపోతుంది. ఆగిపోగానే ఏం చేయాలంటే బజర్ మోగిద్ది, కుకింగ్ ఆపేయాలి. అక్కడ లోపల ఉన్న ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వచ్చి నుంచోవాలి. నుంచున్న తర్వాత అక్కడ ఒక పాట్స్ ఉన్నాయి 10 minutes అని చెప్పి, ఆ పాట్స్ ఎత్తి పట్టుకున్న తర్వాత మళ్ళీ కుకింగ్ అనేది రెజ్యూమ్ అయింది. ఎవరైతే పాట్స్ పడేస్తూ ఉంటారో అప్పుడు ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ టెస్ట్. ఎవరైతే పాట్ పడేస్తారో పాట్ పడేయంగానే కుకింగ్ ఆపేయాలి, 10 నిమిషాలు కుకింగ్ ఆపేయాలి. అనగానే ఓకే నెక్స్ట్ లెవెల్ టెస్ట్ కాదు, ఓకే మా నార్మల్ టెస్ట్. ఇందులో ఏముందో 10 నిమిషాలు పాజ్ చేసుకుంటారు, మళ్ళీ కిక్ చేసుకుంటారు అనుకున్నా. తర్వాత కంటిన్యూ అయింది. అది సో మీ చేతిలోనే ఉంటుంది, మీరు అంతసేపు పట్టుకుంటారు ఏంటని చెప్పి. కొండ అయిపోతే పాజ్ చేయాలి. సో దాని తర్వాత మళ్ళీ నేను సెకండ్ టెస్ట్ రివీల్ చేస్తా అన్నారు. అదేంద్రా ఏ రివీల్ చేస్తారా అనుకున్నా, కొండ పడేగానే ఏం చేస్తారని చెప్పి. సో ఇంక అందరు నుంచున్నారు. వాసంతి బెండి చేస్తూ ఉంది. నేను ఇంకొకళ్ళిద్దరిగా ఉంటాను అనుకున్నా, అందరికీ ఉంటారు అనుకోవాలా. 1-2 వార్నింగ్లు ఇచ్చారు. దాని తర్వాత నోకరాజుది పడేశారు. నోకరాజు గారు ఫేవర్ అంట, సో పడేశారు. ఆశా నువ్వు స్టాప్ చేయి 10 minutes అని చెప్పిన తర్వాత నోకరాజు గారు 3 days నుంచి కోల్డ్ ఫీవర్ అందుకని పట్టుకోలేకపోయి నేను చెప్తా అంటే ఇక్కడ ట్విస్ట్ చెప్పారు. సెకండ్ ట్విస్ట్ అదేంట్రా అంటే 10 minutes యూ హ్యావ్ టు డిస్కస్. అంటే ఆ పార్ట్నర్ వచ్చి ఈ పార్ట్నర్తో ఎవరైతే వంట చేస్తున్నారో 10 నిమిషాలు డిస్కస్ చేసి కేటీ తీసుకోవాలి, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఏం చేస్తాయంటే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 10 minutes అయిపోయిన తర్వాత పార్ట్నర్ స్వాప్ అవుతారు. అంటే ఆశా గారు ఏదైతే వంట చేస్తారో ఆ వంట ఎక్కడి వరకు వచ్చిందో అది నోకరాజు గారికి చెప్తే నోకరాజు గారు అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు. ఆశా గారు చేరు అదేంది మావ, ఇప్పుడు నేను మా ఆవిడ వెళ్ళిన తర్వాత మా ఆవిడకి వంట వచ్చు నాకు రాదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే పోయా మోసం అంతే. ఇంకా నీకేం కాదు, నువ్వు బాగానే ఉంటావు, నువ్వు ఒకటి చేస్తావు కదా, అది మిగతా వాళ్ళు తింటారు కదా, వాళ్ళు పోయా మోసం వెళ్ళిపోవటమే. ఇంకా అందుకనే ఆ టాస్క్ అయిపోయిన ఇమీడియట్గా అందరూ లోపల పంపిస్తారు. ఎవరికైనా తిప్పినా ఏం చేసినా వాష్రూమ్కి వెళ్ళిపోవచ్చని అలా ఉంటుంది. సో మనం సేఫే, వాళ్ళకి కష్టం. సో వీ డోంట్ నీడ్ టు వరీ, అయిపోయింది ఇంకా. సో అనగానే నాకు డుమ్ అంది. ఓకే ఓకే ఉంది, మ్యాటర్ ఉంది, సింపుల్గా అవగొట్టట్లు వీళ్ళు ఓకే అనుకున్నాను నేను. శివుది అందరిది ఇంకా వరుసగా శ్రీముఖి గారు అందరిది పడేస్తూ ఉన్నారు. ప్రియాంక గారు ఏం చేశారంటే డోక్లా అంటే నాకు యాక్లా ఫస్ట్ ఢిల్లీలో తిన్న గుజరాతీ స్వీట్ అనుకుంటా, స్వీట్ అన్నారు కానీ అది ఏందో ఒక రకమైన టేస్ట్ ఉన్నది. అది 4 సార్లు తిన్నా కూడా నాకు నచ్చలా. ఏమో హలీమైనా 3 సార్లు తిన్నా, 2 సార్లు తిన్న తర్వాత నచ్చింది, అది నచ్చలా. సో ఇంకోటి ఏంటంటే ఇలాంటి డిష్లు చేయకుండా ఉంటే కరెక్ట్. ఎందుకంటే ఇలాంటి డిష్లు అందరూ తెలియదు దాని టేస్ట్ అంటే అన్నది, మిగతా అందరూ తెలియదు కదా. సో వాళ్ళు దాన్ని ఎలా జడ్జ్ చేస్తారు అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళకి ఎలా తెలుసు జడ్జ్ చేయాలంటే అది రైటేలేండి, వాళ్ళకి ముందు తెలియదు కదా ఎవరో వచ్చి జడ్జ్ చేస్తారు ఏంటని చెప్పి. వాళ్ళు ఫస్ట్ ఏమనుకున్నారంటే మనం వంట చేస్తే మనం వచ్చి గెస్ట్ చేస్తారేమో, అంటే కుకింగ్ అండర్స్టాండింగ్ అంటే ఇది టైటిల్ ఉంది, గెస్ట్ చేస్తారేమో అనుకున్నారు తప్పితే. అంటే కళ్ళు మూసుకొని కళ్ళకి గంతలు కట్టేది నేను అనుకున్నానంటే, నేను కూడా అలాగే అనుకున్నా, కళ్ళకి గంతలు కట్టేస్తే మీ ఆవిడ ఏం చేసింది టేస్ట్ పెట్టి చెప్పు అంటే డోకలా అలాంటి స్పెషల్గా చేస్తే ఓకే ఇక్కడ ఎవరు చేయలేరు కాబట్టి ప్రియాంకనే చేయగలదు అని శివ అనుకుంటాడు కాబట్టి అలాగా. కానీ ముందు కూడా డిస్కస్ చేసుకుంటారు కదా. సో ఏమో బట్ ఇట్స్ ఓకే, తెలిస్తే అలాంటి చేయకపోలేము వాళ్ళండి. ఇంకా అందరిది పడేస్తూ ఉన్నారు. శివుకే సగం మంది పడేసారు, సరిగ్గా పొజిషన్ లేవు అని చెప్పి ఇక్కడ అందరిది పడేయాలి. అందరిది 10 నిమిషాలు అయితేనే ఈక్వాలిటీ. నెక్స్ట్ శివుకి ఇక్కడ కొద్దిగా సీరియస్ అయింది. వాసంతి వంట చేసేస్తున్నారని శివ ప్రియాంక టచ్ చేస్తున్నారని చెప్పి కొద్దిగా గట్టిగానే వచ్చింది. దాని తర్వాత భానుగారిది వీళ్ళందరిది డౌన్ అవుతూ ఉంటే నెక్స్ట్ బిట్టర్ గారు అందరు డౌన్ అవుతూ ఉంటే వీళ్ళందరూ డౌన్ అవుతూ ఉంది, కుకింగ్ పాజ్ అవుతూ ఉంది. సడన్గా శాండ్రా గారు ఐ ఆమ్ డన్ అన్నారు. ఇంకా గంట ఉంది ఆల్మోస్ట్, ఏమిటంటే ఐ ఆమ్ డన్ అన్నారు. నాకు ఫీజులు ఎగిరిపోయినాయి, ఏంటి ఎంత స్పీడ్గా చేస్తారా అని చెప్పి. ఏమో ఈజీ బాస్కెట్ అటు చెప్తే ఈజీ బాస్కెట్ తీసుకున్నాను త్వరగా అయిపోయింది అనగానే
మహేష్ గారికి స్వాప్ కూడా అవ్వకుండానే మహేష్ ఓకేనా అంటే కొండ కింద పెట్టేసి మరి వచ్చి పక్కన ఉంచినాడు. సూపర్ రా, కుమ్మారా బుజ్జి, వీళ్ళు పాపం 0 పాయింట్లు వచ్చినాయి లాస్ట్ వీక్, కొంచెం మంచి పొజిషన్లోకి వెళ్తారని నేను అనుకోవటమైతే ఆ టైంలో. నెక్స్ట్ సిద్ధు పడిపోయింది, వీళ్ళందరితో పడిపోయింది. నెక్స్ట్ హరీష్ గారి డౌను. దాని తర్వాత ఇది అయిపోగానే అంజలి గారు డన్ అన్నారు. అప్పటికి పవన్ గారు పట్టుకున్నారు. అంజలి గారు డన్ అనగానే అంజలి గారిది కూడా అయిపోయింది అర్థమైంది. సో వీళ్ళిద్దరిది అయిపోయింది. అందరికన్నా ముందు మిగతా కొండలు పడకుండానే వీళ్ళు అయిపోయినాయి. అంటే అసలు స్వాప్కి అసలు వీళ్ళకి ఛాన్సే లేదు, వచ్చి సైడ్కి పక్కన నుంచి చూడటమే. దాని తర్వాత లాస్ట్ ఇంకందరిది పడిపోయిన తర్వాత లాస్ట్ నటరాజ్ గారు ఇంక బాడీ సపోర్ట్ తీసుకున్నారని చెప్పి నటరాజ్ మాస్టర్ గారు కూడా పడేశారు. శ్రీముఖ్ గారు పడేసి మీరు వెళ్ళి 10 నిమిషాలు డిస్కస్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ అన్నారు. నాకు మళ్ళీ ఫ్యూజ్ దగ్గరని ఏంది ఇంకొక ట్విస్ట్, ఇంకేం ట్విస్ట్ ఇస్తారని. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకో కొండ ఉంది, అదేంటంటే 15 మినిట్స్ది, అది తీసి పట్టుకోండి అని. సో ఎవరైతే ఫస్ట్ నోకరాజు గారు పడేశారో నోకరాజు గారిది స్టార్ట్ అయినప్పుడు 10 నిమిషాలు ఆశయ గారు వచ్చి కొండ పట్టుకోమన్నారు. సో ఆవిడ కొండ పట్టుకున్నారు. నువ్వు పడేస్తే ఏమవుతుంది అంటే 15 నిమిషాలు పాజ్ అయ్యిద్ది అన్నారు. నాకు ఇక్కడ ఈ సిద్ధికి భానుకి వీళ్ళందరికీ వంట రాదు అనుకుంటున్నారు కదా, నాకు అనిపించిందంటే 15 నిమిషాలు పోతే పోయింది. వాళ్ళ వైఫ్లు ఎవరైతే వచ్చారో వాళ్ళు కొండ పట్టుకొని కింద పడేసి వెళ్ళి 15 నిమిషాలు వెయిట్ చేసి అబ్బాయిలు పంపించేసి వాళ్ళు వంట చేసుకుంటే అయిపోద్ది కదా, ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారా అని చెప్పి నేను తొందరపడ్డా. ఆ రివ్యూ రాసుకున్నప్పుడు తొందరపడ్డా, అరే వీళ్ళేంద్ర తూచిగా అవగొట్టేస్తారు కదా వంట అని చెప్పి. అప్పుడు అప్పుడు చెప్పిందనమాట. అందరూ వచ్చిందారు శ్రీముఖి గారు, మీరు కుండ పడేస్తే 15 నిమిషాలు కుకింగ్ ఆగిపోద్ది, కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈసారి మాత్రం స్వాపింగ్ జరగదు. సో మీకు టైం బొక్క తప్పితే అంతకుమించి ఉండదు, ఏదో తెలివితేటలు టీటీ తెలివితేటలు వాడబాకండి అని చెప్పిందనమాట ఆవిడ. సో కుకింగ్ ఆఫ్ చేసి వాళ్ళే చేయాలి, కానీ పార్ట్నర్ స్వాపింగ్ జరగదు, చచ్చినట్టు వాళ్ళే చేయాలని చెప్పి. ఇంకేముంది, ఇప్పుడు సిద్ధుకు వంటరాదు అన్నాడు, భాను గారికి వంటరాదు అన్నారు, కానీ ఇంకా చేయాలి. నోకరాజు గారికి వచ్చారు అది కానీ ఇంక కంటిన్యూ చేయటం ఇంకా తప్పదు. కళ్యాణ్ ఇక్కడ ఏం చేస్తాడంటే 15 నిమిషాలు ఆపేశాడు. అంటే ఇప్పుడు నేను పెయిన్ తీసుకొని 15 నిమిషాలు తర్వాత 15 నిమిషాలు ఆపి అదంతా ఎందుకు, అదే ఇప్పుడు నేను పెట్టేసి ఏం జరిగిందో చూద్దాం అన్నాడు. కరెక్టే కదా సార్, లాజిక్కే. ఎప్పుడైనా 15 నిమిషాలు అయ్యిద్ది, ఎప్పుడైనా 15 నిమిషాలు అయినప్పుడు అదేదో ఇప్పుడే ఆగచ్చు కదా, నేను చివరిదాకా ఎలాగో ఉండలేను, ఎందుకు నేను చేసుకోవడం అని చెప్పి తిరిగితేటలు వాడాడు. నాకు కరెక్ట్ అనిపించింది. 15 నిమిషాలు ఆపు, తర్వాత వంట చేసుకో, ఎలాగైనా అందరిది 15 నిమిషాలు ఆగాల్సిందే, అది ఎప్పుడైతే ఏంటి. అప్పుడు అనిపించింది ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారా అని చెప్పి మళ్ళీ అప్పుడు అనిపించింది ఇలా చూసి బాగానే ఆలోచించాడు కదా కుర్రాడని చెప్పి. కరెక్టే కదా, అర్థమైంది మీకు లాజిక్. అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి పెట్టుకొని చూడండి. నానక ప్రాంత సినిమాలో ఎన్టీఆర్ గారు లాగా వెనక్కి పెట్టుకొని చూడండి, ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ హరిత గారు అందరికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డ్రాప్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అందరికన్నా లాస్ట్కి పడేసింది మాత్రం ఆసియానే, అందరికన్నా లాస్ట్కి పడేసింది. సో దానికి అప్రిషియేట్ చేయాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ అంటే ఇప్పుడు కళ్యాణ లాజిక్ అప్లై చేసి వీళ్ళందరూ ఉన్నదానికి ఏమైనా మార్కులు కానీ ఏదైనా ఇచ్చేటప్పుడు ఏదైతే ఈ ప్రతిభ చూపించారో, దీని ఏదో అంటారు అబ్బా ఎండ్యూరెన్స్, ఏదైతే చూపించారో దానికి ఏదైనా మార్కులు వేస్తాము కన్సిడర్ చేస్తాము అంటే ఉపయోగపడి చెప్తే, అదర్వైజ్ ఏదో ఉపయోగపడదు. ఐఎమ్ విత్ కళ్యాణ్ ఇది ఎవరు చూడరు, పట్టించుకోరు, ఎందుకంటే వంట అంటే వంటే, దీంతో సంబంధం లేదు. సో ఐఎమ్ విత్ కళ్యాణ్ చేసింది కరెక్ట్, ఎప్పుడైనా పడేయాల్సిందే కాబట్టి పెయిన్ తీసుకునే కన్నా ముందే పడేసి 15 నిమిషాలు పాజ్ చేసి కూర్చొని ఆ వంట చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు నూనె లాంటిది ఉంది, ఆల్రెడీ వేడి చేస్తూ ఉన్నారు, 10 నిమిషాలు బ్రేక్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వేడి చేసి అది వేడి అయ్యేపాటికి మళ్ళీ నేను పడేస్తే మళ్ళీ అది చల్లారిపోద్ది, మళ్ళీ 15 నిమిషాలు అవుతాయి. గుడ్లో మెల్లగా అప్పటికప్పుడు అలా అయిపోతుంది, ఇంకేముంది అని అనుకోవచ్చు సింపుల్గా థాట్ ప్రాసెస్. సో బాగునేది అయిపోయింది. జానీ ఈజ్ హ్యాపీ, ఎగిరి గంతేసి ఒక ముద్దు కూడా పెట్టినట్టున్నారు. పకోడీలు చపాతీలు ఏవో చేశారు వాళ్ళు. సిద్ధిది అయిపోయింది, నటరాజ్ మాస్టర్ది అయిపోయింది, సిద్ధికి వంటరాదు అన్నట్టు చెప్పాడు కానీ అయిపోయింది, మొత్తానికి అందరిది అయిపోయింది. హరీష్ గారిది అయిపోయింది. అయిపోయిన తర్వాత లాస్ట్కి శివ గారు దుడ్డిపోతే టైం అప్ అన్నారు, ఆయనది కూడా అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు శివుకి గారు ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇక్కడ టెస్ట్ ఇచ్చారు, ఏంటంటే టేస్ట్ చేసేది ఎవరో తెలుసా, అలాంటి వాళ్ళు కాదు, మొత్తం 9 మంది సెలబ్రిటీలు పిలిచారు. నాకు అర్థం కాలేదు, 10 జంటలు ఉన్నాయి, జంటకు ఒకరిని పిలిస్తే 10 మందిని పిలాలి, కానీ కంపారిజన్ ఎలా చేస్తారు? 10 మంది తింటామంటే అసలు షో ఇప్పుడు ఎప్పటికైతుంది అంటే వాళ్ళు వచ్చి మాట్లాడి 10 మంది సెలబ్రిటీస్ అంటే ఎక్కడైతుంది ఏంటని చెప్పి అనుకుంటున్నా. అప్పుడు అనిపించింది ఈ 10 మంది వీళ్ళే, 9 మంది అన్నారు కదా, ఈ 9 మంది వీళ్ళేనేమో అని అనుకున్నా, అదే జరిగింది. సో ఏం కాదు, ఒకళ్ళ డిష్ని టేస్ట్ చేసేది మిగతా 9 మంది 9 పేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మన సెలబ్రిటీస్. సో 90కి స్కోరు, ఆ 90కి స్కోర్ ఇస్తారు. టాప్ 1 25, ఎవరైతే ఫస్ట్ ప్లేస్ వస్తారు 25, సెకండ్ అండ్ థర్డ్ కలిపి 20, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కలిపి 15, సిక్స్త్ అండ్ సెవెంత్ కలిపి 10, 8 అండ్ 9 కలిపి 5, 10th ప్లేస్లో ఎవరైతే లాస్ట్కి వస్తారో వాళ్ళకి 0. ఇది సో నోకరాజు వాళ్ళు పెట్టిన తర్వాత ట్విస్ట్ రివీల్ చేసింది ఏంటంటే మీరే అమ్మ టేస్ట్ చేయాల్సింది అన్నారు. ఒక్కొక్కరు వెళ్ళి టేస్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే చపాతీకి పన్నీర్ బటర్ మసాలా చేశారు. నెక్స్ట్ ఆలు ఫ్రై అనేది ఒక స్టార్టర్లో చేశారు. ఆలు ఫ్రై కర్రీ అయితే కానీ స్టార్టర్ ఎట్ అవుతుంది. సో వీళ్ళకి కొంచెం అసలు డిష్ లేదు కాబట్టి వీళ్ళకి చాలా తక్కువ పాయింట్లు ఇవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ ఆనెస్ట్గా అయితే ఇక్కడ శివుని గారు ఒక మాట అంటారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇక్కడ మీరు స్ట్రాటజీ వాడతారా, ఎమోషనే వాడతారా, మనసే వాడతారా, మీ ఇష్టం.
యు ఆర్ ద జడ్జెస్. ఇలాంటి చోట్ల ఎవరైనా సరే ఆవిడ అంత చెప్పినా కూడా వాళ్ళు స్ట్రాటజీనే వాడతారు. ఎవరికి కావాలి మిగతా ఈ కర్మలు ఇవన్నీ ఎవరికి అవసరంలా. గ్రూప్ గేమ్స్, స్ట్రాటజీస్, వాళ్ళకున్న బాండింగ్స్ వాటి ప్రకారం జడ్జ్ చేస్తారు చెప్తే ఫుడ్ ఎలా ఉందని చెప్పి జడ్జి చేయరు. మ్యాక్సిమం అలాగే చేయరు. మ్యాక్సిమం ఒకళ్ళిద్దరు చేసినట్టున్నారు కొన్ని విషయాల్లో. మిగతా వాళ్ళందరూ కొంతమంది గ్రూప్ ఆడినట్టు అనిపించింది నాకు. చెప్తా నాకు ఎవరు అనిపించింది ఏంటని చెప్పి. అసలు వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ అన్ని మనం ఇప్పుడు కూర్చొని అనలైజ్ చేసుకొని అన్ని చేసుకుంటే చాలా పెద్ద లాజిక్స్ తీయచ్చు, కానీ పోను వాళ్ళే తీస్తారు బయటికి. నాకు ఇలా కావాలని కొంతమంది తక్కువ ఇచ్చారు, అప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు దాన్ని డ్రిల్ డౌన్ చేసుకొని చెప్పుకోవాల్సిన నెసిటీ లేదు. షో వాళ్ళే టక మార్కులు ఫార్వర్డ్ చేస్తారు సింపుల్గా చెప్పాలంటే. నేను చెప్తాను ఎవరు ఎంత ఇచ్చారని చెప్పి రాసుకున్నా తప్పదుగా, అందుకని కొద్దిగా లేట్ అయింది. సో నూకరాజ్ గారికి నటరాజ్ గారు వాళ్ళ పేరు 5, ప్రియాంక గారు 5 పాయింట్స్, హరితరీష్ గారు 5 పాయింట్స్, సంధ్య గారు వాళ్ళు 6 పాయింట్స్, జాను గారు 4, అంజలి గారు 4, సిద్ 4, శాండ్రా గారు 4, కళ్యాణ్ గారు వాళ్ళు 6. ఇక్కడ కళ్యాణ్ గారు సంధ్య గారు మాత్రమే 6 ఇచ్చారు, అదే హైయెస్ట్. మిగతావన్నీ 4. ఇక్కడ 3 ఏది లేదు, గుర్తుంచుకోండి. 3 ఎందుకు లేదని చెప్పాను అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ నటరాజ్ గారు ఫ్రెంచ్ ఫ్రైస్, పప్పుచారు, రైస్, నెక్స్ట్ కార్డ్ చట్నీ ఏదో చేశారంట. సో నూకరాజ్ గారు 8 పాయింట్లు ఇచ్చారు హైయెస్ట్, ప్రియాంక గారు 5 పాయింట్లు, హరితరీష్ గారు 7 పాయింట్స్. ఇక్కడ హరీష్ గారికి నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారికి పడకపోయినా కూడా హరితరీష్ గారు 7 పాయింట్స్ ఇచ్చారు. నాకు హరీష్ గారిలో వచ్చే కొన్ని పాయింట్లు ఇది ఒక పాయింట్. కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా నిజాయితీగా కొన్ని లూజ్ మాటలు ఎన్ని నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో నేను మాట్లాడుకున్నవన్నీ అయ్యో పక్కన పెడితే ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఫాలో అవుతారు, కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతారని నేను అనుకుంటా ఉంటాను. మీ ఒపీనియన్ కూడా దీని మీద కామెంట్ చేయండి. సో అంటే గొడవ సార్ట్అవుట్ చేసుకుందని వల్ల డిష్ బాగుంది వాళ్ళది, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మంచి పాయింట్లు ఇచ్చారు, దానికోసం చెప్తున్నా. సంధ్య గారు 8 పాయింట్లు, జాను గారు 5 పాయింట్లు. జాను గారికి నటరాజ్ మాస్టర్ గారికి కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, సో 5 పాయింట్లు. నెక్స్ట్ అంజలి గారు వాళ్ళు 6 పాయింట్స్, సిద్ధు వాళ్ళు 6 పాయింట్స్, శాండ్రా గారు 6 పాయింట్స్, వాసంత్ 6 పాయింట్స్. సో మినిమం 5 పాయింట్స్ ఒకళ్ళు ఇద్దరు ఇచ్చారు చెప్తే మిగతా 8 పాయింట్స్ ఒక ఇద్దరు, 7 పాయింట్స్ ఒకళ్ళు ఇచ్చారు. దాని తర్వాత ప్రియాంక గారు డోక్లా, చిల్లీ డోక్లా. సో డోక్లా చిల్లీ అనేది పైన సైడ్ అనమాట, డోక్లా తింటే చిల్లీ నవ్వులుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి చెప్పారు కుర్గీ లవ్ రైస్ అంట, కుర్గీ అయినా ఏందో కూడా తెలియదు మనకి. సో నెక్స్ట్ నూకరాజ్ గారు దీనికి 7 పాయింట్స్ ఇచ్చారు, నటరాజ్ గారు 6 పాయింట్స్, హరితరీష్ గారు 8 పాయింట్స్, సంధ్య గారు 6 పాయింట్స్, జాను గారు 8 పాయింట్స్, అంజలి గారు 6 పాయింట్స్, నెక్స్ట్ సిద్ధ్ గారు 5 పాయింట్స్, శాండ్రా గారు 5 పాయింట్స్, వాసంతి గారు 6 పాయింట్స్. కొద్దిగా వీళ్ళకి కూడా మంచి పాయింట్లు వచ్చినాయి. నెక్స్ట్ హరితరీష్ గారు వీ కాల్ ఇట్ యాజ్ ఎ లవ్ యాంబర్గ్ అని ఏదో చెప్పారు. సో కొంచెం అక్కడ ఏవో లవ్ చపాతీలు ఏవో కొంచెం షేప్ అవుట్ చేసి కొంచెం పెట్టారు. దీనికి నూకరాజ్ గారు 5 పాయింట్స్ ఇచ్చారు, మంచిగా ఇచ్చినట్టే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఎందుకంటే 4 పడకపోయినా కూడా 3 అవ్వకుండా అలా ఇచ్చారు. నటరాజ్ మాస్టర్ గారు 7 పాయింట్ ఇచ్చారు. మరి ఫేవర్ చేసినందుకు తిరిగి ఫేవర్ చేశారా, నిజంగా వాళ్ళు డిస్ని ఇచ్చారు అన్నది కొంచెం క్వశ్చన్ మార్కే. శివ గారు 6 పాయింట్స్, సంధ్య గారు 6 పాయింట్స్, జాను గారు 6 పాయింట్స్, అంజలి గారు 3 పాయింట్స్. గుర్తుంచుకోండి, అంజలి పవన్ గారు కేవలం 3 పాయింట్స్ ఇచ్చారు. మరి డిష్ నచ్చకిచ్చారా లేదంటే మరి వేరే పాయింట్స్ ఉన్నాయా అని ఇచ్చారన్నది అది తెలియాలి. సిద్ధ్ అండ్ సోనియా వాళ్ళు 4 పాయింట్స్, శాండ్రా గారు 4 పాయింట్స్, వాసంతి గారు 5 పాయింట్స్. వీళ్ళు పాయింట్స్ రాసుకునేటప్పుడు కొద్దిగా కమ్యూనికేట్ చేసుకున్నారో మనకు చూపించలేదు అనిపించింది. అంజలి పవన్ గారు కానీ సిద్ధ్ అండ్ సోనియా గారు కొంచెం చూపించుకొని చాలా వరకు దగ్గరగా ఉన్నాయి పాయింట్స్. నెక్స్ట్ బ్రిట్టు అండ్ సంధ్య గారు ప్రేమ వంకాయ అండ్ అరటికాయ బజ్జీ డిష్లో వాళ్ళు పెట్టినవి. కళ్యాణ్ గారు 5 పాయింట్స్, శాండ్రా వాళ్ళ పేరు 5 పాయింట్స్, అంజలి గారు 3 పాయింట్స్, హరితరీష్ గారు 5 పాయింట్స్, నటరాజ్ మాస్టర్ నీతి గారు 4 పాయింట్స్, సిద్ధ్ అండ్ సోనియా 4 పాయింట్స్, శివ గారు 3 పాయింట్, నూకరాజ్ 4 పాయింట్స్, జాను గారు 3 పాయింట్స్. సో ఇందులో అంజలి గారు 3 పాయింట్లు ఇస్తే శివ గారు 3 పాయింట్లు, జాను గారు 3 పాయింట్లు. సో కొద్దిగా వీళ్ళు కూడా కావాలని తక్కువ వేశారా ఏంటన్నది మనకు ఫర్దర్గా తెలిసింది. బట్ హైయెస్ట్ కూడా వచ్చినాయి 5. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే లాస్ట్లో ఆవిడ ఏడుస్తారు. సో హైయెస్ట్ ఇక్కడ ఎవరైనా ఒకళ్ళని 7 ఇచ్చుంటే వేరే విషయం చెప్తాను, ఆవిడ రైటర్ రాంగ్ అని చెప్పి. కానీ హైయెస్ట్ 5, లీస్ట్ 3 అంతే, మెజారిటీగా ఉన్నది ఇదే. నెక్స్ట్ జాను బాను గారు తెలంగాణ వంకాయ టొమాటో ఏదో ఆనియన్ పకోడా అది చేశారనమాట, చపాతీ దాంట్లోకి. సో వీళ్ళకి వాసంతి గారు 6 పాయింట్స్, శాండ్రా టీమ్ వాళ్ళు 5 పాయింట్స్, సిద్ పేరు వాళ్ళు 5 పాయింట్స్, అంజలి గారు 6 పాయింట్స్, సంధ్య గారు 5 పాయింట్స్, హరితరీష్ గారు 4 పాయింట్స్, ప్రియాంక గారు 3 పాయింట్స్, నటరాజ్ మాస్టర్ గారు 4, నూకరాజ్ గారు 4. జాను బానుకి ప్రియాంక గారికి ఇష్యూ ఏముంది, ఏం లేదు, అయినా సరే 3 పాయింట్స్ ఇచ్చారు. అంజలి గారు 6 పాయింట్స్ ఇచ్చారు, నటరాజ్ మాస్టర్ గారు 4 పాయింట్స్ ఇచ్చారు. సో వీళ్ళకి యావరేజ్గా చూసుకున్నా కూడా హైయెస్ట్ 6 పాయింట్స్ వచ్చినాయి, సో లీస్ట్ 3 పాయింట్స్ వచ్చినాయి. ఓకే, ఇందులో పెద్ద ఇదేం లేదు. నెక్స్ట్ అంజలి పవన్ గారు వీళ్ళు వెజ్ బిర్యానీ రైతా చేశారు, నెక్స్ట్ మొక్కజొన్న వడలు చేశారు, అరటికాయ బజ్జీ చేశారు, ఒక డిష్ ఎక్కువ చేసినట్టే. నూకరాజ్ గారు 4 పాయింట్స్ ఇచ్చారు అంజలి పవన్ గారికి. దాని తర్వాత నటరాజ్ గారు 5 పాయింట్స్ ఇచ్చారు, ప్రియాంక గారు 5 పాయింట్స్ ఇచ్చారు, హరీష్ గారు 7 పాయింట్స్ ఇచ్చారు. ఇది నోట్ చేసుకోవాలి మనం. సంధ్య గారు 5 పాయింట్స్ ఇచ్చారు, జాను బాను గారు 9 పాయింట్లు ఇచ్చారు.
జాను భాను గారు 9 పాయింట్లు మామూలుగా ఇవ్వాల్సిన నెసిటీ ఉందా అంటే లేదు. ఇది ఏదో వాళ్ళ మధ్యలో ఒక రిఫ్ట్ ఉంది, దాన్ని సాల్వ్ చేసుకుందాం, మనకి వేరే వాళ్ళతో సున్నం అవసరం లేదు అన్నట్టు. నిన్న కూడా గొడవ హరితారీష్ గారు వీళ్ళందరూ సొల్లు చెప్తున్నారు అని వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు అక్కడ మాట్లాడితే మనకు ఎవరితోనూ వద్దు, ఏది వద్దు అన్నట్టు. సో ఎక్కడైనా ఒకవేళ పాయింట్ చెప్పాల్సి వచ్చినా చెప్పి దాని తర్వాత కవర్ చేసుకోవాల్సిన కవర్ చేసుకోవచ్చు అన్న థాట్ ప్రాసెస్ ఉందేమో మంచిదే. గేమ్ పాయింట్లో మాట్లాడుకుంటే 9. సిద్ధ్ అండ్ సోనియా కూడా 9 పాయింట్లు ఇచ్చారు. సిద్ధ్ అండ్ సోనియా, అంజలి అండ్ పవన్ వీళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం సరేనా. 9 పాయింట్లు ఎందుకు ఇచ్చారు ఏంటని. శాండ్రా గారు 6, వాసంతి గారు 6, 9 పాయింట్స్ అన్నవి హయ్యెస్ట్. అసలు సూపర్ డూపర్ ఇంక తిరిగిలేదు అన్నట్టు. కానీ అట్ ద సేమ్ టైం వీళ్ళకి లీస్ట్గా ముగ్గురు 5 పాయింట్లు ఇచ్చారు, ఒకళ్ళు 4 పాయింట్లు ఇచ్చారు నోగరాజు గారు. నెక్స్ట్ సిద్ధ్ అండ్ సోనియా సాంబార్ రైస్ అండ్ పొటాటో ఫ్రై, ఆలు దిల్ బజ్జీ అంట. ఆలు బజ్జీ అది చూస్తేనే అసలు ఆలు బజ్జీ చూడటానికి కొంచెం ఇదిగా ఉంది కానీ బట్ ఓకే. వాసంతి గారు 7, మహేష్ గారు 5, అంజలి గారు వాళ్ళు 7, వాసంతి గారు 7, అంజలి గారు వాళ్ళు 7 గుర్తుంచుకోండి. సంధ్య గారు వాళ్ళు 4, హరితారీష్ గారు 4, శివ గారు వాళ్ళు 4, నటరాజ్ గారు 4, నోకరాజు గారు 4, మళ్ళీ జానుబాని అగైన్ 6. సో జానుబాని గారు, అంజలి గారు కొంచెం ఎక్కువ పాయింట్లు ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ 4 పాయింట్లే. వాసంతి గారు కూడా 7 పాయింట్స్ ఇచ్చారు, మిగతా వాళ్ళందరూ 4లే ఇచ్చారు. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా గారు ఇదేదో అగిలియా ఒగిలియా అనేది చెప్పారు, అది అసలు డిషే తెలియదు. ఇలాంటి చేయటం వల్ల ఇదే నష్టం. ఆ డిష్ ఏంటి తెలియనప్పుడు, దాని టేస్ట్ ఎలా ఉంటుంది తెలియనప్పుడు దాన్ని పాయింట్ ఇవ్వడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆబ్వియస్గా నచ్చదు ఫస్ట్ టైం టేస్ట్ చూసేటప్పుడు. నెక్స్ట్ మంచూరియన్ క్యారెక్టర్ చేశారు వీళ్ళకి. అండ్ ఫస్ట్ శాండ్రా గారు కంప్లీట్ చేసింది. నోకరాజ్ గారు 4 పాయింట్స్, నటరాజ్ గారు 4 పాయింట్స్, ప్రియాంక గారు 3, హరితారీష్ గారు 3, సంధ్య గారు 4, వాసంతి గారు 7. వాసంతి గారికి వీళ్ళకి ఇష్యూ అయింది. మరి కళ్యాణ్ సార్ట్అవుట్ చేసుకుందాం అనుకున్నా, అందరికీ ఎట్లా ఇచ్చుకుని వెళ్ళిపోయాడండి ఉదాహరణగా. అంజలి గారు 3, సిద్ధి గారు 3, జానుబాని గారు 3, వీళ్ళందరికీ 3లో వచ్చినాయి. ఇలా డిష్ బాగాలేదంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బాగాలేదు, లాస్ట్కి వచ్చేస్తుంది పాయింట్. నెక్స్ట్ వాసంతి గారు మిక్స్ వెజ్ పులావ్ అండ్ కార్న్ వడ అవి చేశారు. నోకరాజ్ గారు 6, నటరాజ్ గారు 5, శివ్ 5, హరితారీష్ గారు 5, సంధ్య గారు 4, జానుబాని గారు 6, అంజలి 4, సిద్ధ్ 4, మహేష్ గారు 6, జానుబాని గారు 6 ఇచ్చారు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇందులో ఒకటి ఉందబ్బా, ఆయన ఏం చెప్తారంటే వాసంతి గారు వాళ్ళ హస్బెండ్, నేనే చెఫ్ ఇక్కడ ఉన్నట్లు, నేనే అందరికీ నాకే ఫస్ట్ వస్తుంది అనుకున్నారు, బట్ తీరా చూస్తే ఇట్ట అయిందని ఏదో చెప్తున్నారు. సో ఓవరాల్గా అందరు స్కోర్లు కంప్లీట్ కౌంట్ చేసుకున్న తర్వాత శ్రీముఖ్ డిక్లేర్ చేస్తున్నానంటే ఫస్ట్ ప్లేస్ ఎవరికైనా అంటే నటరాజ్ మాస్టర్ గారికి 57 పాయింట్లతో ఆయనకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అలాగే ఇక్కడ ట్విస్ట్ ఉంది, అదేంటంటే టై అయింది. ప్రియాంక గారు, శివ గారికి కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చింది 57 పాయింట్స్తో అవుట్ ఆఫ్ 90. సో వీళ్ళిద్దరికి ఫస్ట్ ప్లేస్ 25 పాయింట్స్ బాండ్ గ్రేడ్స్ క్రెడిట్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఒక్క మార్క్ డిఫరెన్స్తో అంజలి పవన్ గారు ఉంచున్నారు, వీళ్ళకి 20 క్రెడిట్స్ ఇదవుతాయి. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్కి సేమ్ కాబట్టి థర్డ్ వాళ్ళకి కూడా 45 పాయింట్స్ వచ్చినాయి. 56 వాళ్ళకి 45 కంటే 11 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. అయినా సరే వీళ్ళకి కూడా 20 పాయింట్స్ వస్తున్నాయి. పాయింట్స్ కాదు, బాండ్ క్రెడిట్స్ 20. సిద్ధ్ అండ్ సోనియాకి ఏం చేయాలో అర్థం కాల, సిద్ధికి వంటే రాదన్నట్టు చెప్పాడు, కట్ చేస్తే వీళ్ళకి థర్డ్ ప్లేస్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా టై అయింది. ఇంకో టై అవ్వడం వల్ల మళ్ళీ ఇదే పొజిషన్లో కళ్యాణ్ అండ్ వాసంతి గారు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా 20 పాయింట్స్. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో 44 పాయింట్స్తో, అంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 1 పాయింట్ డిఫరెన్స్, 15 బాండ్ క్రెడిట్స్తో హరితారీష్ గారు ఉన్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్లో 15 పాయింట్స్కి 43 పాయింట్స్తో నోకరాజు అండ్ ఆసియా గారు ఉన్నారు. వీళ్ళు 5th ప్లేస్. వీళ్ళ వంటే బాగాలన్నట్టు వాళ్ళ తర్వాత మాట్లాడుకున్నారు కానీ వీళ్ళకి 5th ప్లేస్ వచ్చింది. నెక్స్ట్ 6th పొజిషన్ 10 బాండ్ క్రెడిట్స్ 42/90 జానుబాను గారు. నెక్స్ట్ 7th ప్లేస్లో 37 పాయింట్స్తో బిట్టు అండ్ సంధ్య గారు. మల్టిపుల్ కపుల్స్కి టై అవ్వడం వల్ల 10th ప్లేస్ అన్నది రాలేదు కాబట్టి 8th ప్లేస్లో 34 పాయింట్స్తో బాండ్ క్రెడిట్స్ 5 బాండ్ క్రెడిట్స్తో మహేష్ అండ్ శాండ్రా గారు వాళ్ళకి 5 బాండ్ క్రెడిట్స్ వచ్చినాయి. యాక్చువల్గా ఇలా టై అయినప్పుడు నెక్స్ట్ ప్లేస్ ఉండదు జనరల్గా అయితే, నెక్స్ట్ ప్లేస్ ఉండకుండా నెక్స్ట్ స్కిప్ చేసుకుంటూ వెళ్తారు, అలా 10కి 10 వచ్చేయాలి. కానీ వీళ్ళు ఏదో ట్రై చేసుకొని మరీ ఎందుకులో లీస్ట్లో పెట్టడం కానీ ఒక 5 పాయింట్స్ మాత్రం వీళ్ళకి ఇచ్చారు. దీని తర్వాత శ్రీముఖ్ గారు ఇవే ఫైనల్ కాదు, అంటే ఒక ఛాలెంజ్ కాదు, మల్టిపుల్ ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది కాబట్టి దాని తర్వాత అప్పుడు వీళ్ళు 50కి పెట్టినట్టు మళ్ళీ జడ్జెస్ వచ్చి మళ్ళీ 50కి ఇస్తారు, అది సంగతి. ఇప్పుడు సోనియా అండ్ సిద్ధు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, లోపలికి వెళ్ళిపోయారు. శ్రీముఖ్ గారు మీరు లోపలికి వెళ్ళండి, మళ్ళీ తర్వాత కలుద్దని చెప్పి వెళ్ళిపోయారు. అబ్బా 20 వచ్చారా, కలిసి పడుకోవచ్చు ఈరోజైనా మనం కలిసి పడుకోవచ్చు అంటే ప్రశాంతంగా. అని దాని ఉద్దేశం తప్పుగా అనుకోకండి, ప్రశాంతంగా అని, లేదా నేను దీన్ని కట్ చేయమని చెప్పేవాడిని. ప్రశాంతంగా కాన్ఫిడెన్స్ లో ఉంది, ఫీల్ అయ్యే మొత్తానికి సాధించామని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ బూస్టర్ అయితే వచ్చింది. కానీ రియల్గా వాళ్ళ వంటకి ఇది డిజర్వింగ్ అంటే నేను వంట టేస్ట్ చేయలేదు కానీ చెప్పలేదు కానీ చెప్పట్లా, ఇంకా వాళ్ళకి వాళ్ళే చెప్పాలి. మిగతా వాళ్ళు మాట్లాడతారు కదా టేస్ట్ చేసిన వాళ్ళు, నిజంగా ఆ వంటకి అంత సీన్ ఉందా లేదు మనకి రేపు వెళ్ళి బయటపడతాయి అన్నీ. నెక్స్ట్ శాండ్రా గారు నేను తీసుకోలేదు, అందరూ అందరి దగ్గర, అంటే ఆవిడ హరీష్ గారికి ఏం చెప్తున్నారంటే అందరూ అందరి దగ్గర తీసుకున్నారు, నేను మాత్రం నా బాస్కెట్ నుంచి కంప్లీట్ చేస్తాను. మన బాస్కెట్ నుంచి కంప్లీట్ చేయడం అక్కడ పాయింట్ కదా, శ్రీముఖ్ గారు ఇచ్చేసారు, మహేష్ గారు అదే అంటారు. వాళ్ళు ఆప్షన్ ఇచ్చినప్పుడు మనకి దాన్ని పాయింట్ అవుట్ చేయలేము అంతే. సో శ్రీముఖ్ గారు అలాంటి ఇవ్వకుండా ఉండాలి, ఇచ్చేసరికి మనం దాన్ని తప్పు పట్టలేము. అయినా సరే నాది కూడా తప్పు ఉంది, నా దగ్గర ఉందిలే ఒకటి ఉంది, నా సైడ్ మిస్టేక్ ఉందని చెప్తున్నారు. తర్వాత అర్థమైంది మనకి ఆ మిస్టేక్ ఏంటన్నది. ఇంకోసారి సంధ్య గారు ఏడుస్తున్నారు, ఏంటి అంటే ఆవిడ వంట బాగుంది కానీ సరిగ్గా డిసైడ్ చేయలేదు అని చెప్పి.
సో ఇది షో బంగారం అని చెప్పి వాళ్ళ హస్బెండ్ చెప్తారు, షో బంగారం ఎందుకు అంత ఆలోచిస్తున్నావు, శాండ్రా మహేష్ ఉన్నారు, ఇప్పుడు మనం మోటివేట్ చేసుకోవాలంటే మనం చేయగలం అన్నది ఒకటైతే మనకన్నా లిస్ట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పోల్చుకుంటే మనం బెస్ట్గానే ఉన్నాం కాబట్టి సో కంగారు పడద్దు, వాళ్ళే అంత దర్జాగా ఉన్నప్పుడు అంటే 0 వచ్చింది, ఎంతమంది అన్నారు అఫెండ్ చేశారు అయ్యారా, వాళ్ళే బాగున్నప్పుడు వాళ్ళని తీసుకుని మనం ఎందుకు, మనం ఇంకా బెటర్గా ఉండొచ్చు అని చెప్పి కంపేర్ చేసుకుంటే ఆయన మోటివేట్ చేసుకున్నారు. నెక్స్ట్ సంజయ్ గారు టాస్క్ అని వచ్చినప్పుడు ఆనెస్ట్గా ఇవ్వండి అని చెప్పి, ఐ నో అబౌట్ మై డిష్ 100% నచ్చదు కానీ 60% అట్లీస్ట్ నచ్చాలి కదా, ఇట్స్ నాట్ వెరీ వెరీ బ్యాడ్, నేను బాగానే కుక్ చేశాను, అది బజ్జీ అంటే వాళ్ళ ఎవరు కుక్ చేసింది అది బజ్జీనా, నాకు తెలియదు బజ్జీ ఎలా ఉంటుందో, ఏదైనా సరే ఫెయిర్గా ఉండాలి అని చెప్తారు. సరేలే అలా అనిపిస్తుంది, మన వంట మనకి పరవానాలు అనిపిస్తుంది కానీ బట్ పక్కన వాళ్ళు కనిపించారు కదా అని అనుకున్నా. దాని తర్వాత సీరియస్లీ గ్రూపిజం నడుస్తుంది అన్న పాయింట్ చెప్పారు కదా, కొన్ని పాయింట్స్ చూసినప్పుడు కొంతమంది అనిపించింది కదా అనుకున్నా. 3 ఇవ్వటానికి ఎలా వస్తుందో హార్ట్, ఎండ్యూరెన్స్ కూడా చూడాలంటే ఎండ్యూరెన్స్ చూడరు, ఎండ్యూరెన్స్ ఎందుకు చూస్తారు, అది ఎండ్యూరెన్స్ మీ వంటకు ముందుకెళ్ళడానికి లేదన్నది, ఎండ్ ఆఫ్ ద డే వంట ఈజ్ ద అవుట్పుట్, దానిలో చూసుకోవటమే అంతే. ఈ ఎండ్యూరెన్స్ అన్నది మీ వంట ఆబ్స్టకిల్ అంతే. సో ఎండ్యూరెన్స్ ఎందుకు చూడండి, కుండ పట్టుకున్నారు కదా చూడమంటారు, అలా చూస్తే మరి ఆశ అందరికన్నా ఎక్కువసేపు పట్టుకుంది, ఇచ్చేస్తారా మరి ఎక్కువ పాయింట్లు ఇవ్వరు కదా. 4 or 5 అదేంటి 3, 1.5 అలా ఎవరైనా ఇస్తారా, 4 or 5 మినిమం ఇవ్వాలి కదా అని అంటున్నారు. ఐ డోంట్ వాంట్ టు టాక్, ఎవరైతే ముగ్గురు ఇచ్చారో వాళ్ళ దగ్గర నేను అసలు మాట్లాడను, ఆల్రెడీ గ్రూపిజం జరుగుతుంది, మా గ్రూప్కి రా అని చెప్పి అడుగుతున్నారు, ఇది గ్రూపిజమే అని చెప్పి, ఇది ఎవరు అడిగారు నాకు కావాలి, ఇలాంటివి ఎందుకు కట్ చేస్తున్నారు, ఇలాంటి వేస్తేనే కదా మనకు ఐడియా వస్తుంది, మా గ్రూప్కి రా అని అడిగారంట, అంటే ఇక్కడ వేరే గ్రూప్ ఉంది, ఒక గ్రూప్ క్లియర్ గట్టి కనిపిస్తుంది, అది ఎవరంటే అంజలి పవన్ గారు, సిద్ధ్ అండ్ సోనియా వాళ్ళైతే ఒకటి, వాళ్ళతో పాటు ఇంకొకరు ఎవరు ఉన్నారంటే వాసంతి కళ్యాణ్ ఉన్నారు, కానీ వాసంతి కళ్యాణ్ ఉండి లేనట్టు వీళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు, మనతో ఉండి వేరే వాళ్ళు కూడా పాయింట్స్ ఇచ్చేద్దాం డిసప్పాయింట్ అవుతున్నారు, బట్ వీళ్ళు ఒక గ్రూప్ నడుస్తుంది. ఏ గ్రూప్లో లేని ఎవరు ఉన్నారంటే హరిత హరీష్ గారే, నటరాజ్ మాస్టర్ గారిది, నోకరాజ్ గారిది, వీళ్ళతో గ్రూప్ నడచ్చు, మనం ఇంకా ముందుకెళ్ళే కొద్ది క్లియర్ కట్ తెలిసింది రండి ఎవరేంటన్నది. నెక్స్ట్ సోనియా గారు ఇంకో సైడ్, నాది స్టార్టర్ ఏదైతే ఉందో నోకరాజ్ది స్టార్టర్ ఏదైతే ఉందో స్టార్టర్ కాదు కానీ కన్సిడర్ చేసి 4 ఇచ్చాం, రైస్ కూడా రబ్బర్లా ఉంది, ఉప్పు కారం లేదు, పన్నీర్ సాగుతుంది, ఇలాంటివన్నీ ఇన్ని చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకంటే అంత పొజిషన్లో ఉన్నారు, 4th పొజిషన్లో గ్రూపిజం పెట్టే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ వంట బాగాలేనప్పుడు వాళ్ళ డిష్ బాగాలేనప్పుడు వాళ్ళ లీస్ట్లో కదా ఉండాలి, వాళ్ళకి ఎలా మరి ఇచ్చారు, మరి మీరే కామెంట్ చేసుకున్నారు, మీరే ఎక్కువ ఇచ్చి మళ్ళీ మీరు ఎక్కువ ఇస్తాం మేము ఇచ్చాం కదా అని చెప్తారేంటి. పవన్ గారు అంటారు నోకరాజ్ మా వంట మీ వంట ఒకేలా ఉందని అడగాలి మనం అది అని చెప్పి, అంటే వాళ్ళకి ఎన్ని పాయింట్లు ఇచ్చాం మనకు కూడా వాళ్ళు అన్ని పాయింట్లు ఇచ్చారన్నట్టు దానికోసం. నెక్స్ట్ అంజలి గారు అన్ఫేర్ రా ఇది, కళ్యాణ్ గారు 7 ఇచ్చాడు ఏంట్రా, మనకి శాండ్రాకి అందరికీ 7 ఇచ్చాడు, అంటే కళ్యాణ్ మన గ్రూప్ కదా మనకి ఇచ్చితో ఇవ్వాలి కానీ 7 వాళ్ళందరికీ ఇవ్వటం ఏంటి అని చెప్పి అది పాయింట్. సో వీళ్ళు గ్రూప్గా కూర్చొని ఎవరు సోనియా, సిద్ధు పేరు, అంజలి పవన్ గారి పేరు మాట్లాడుకుంటారు. సోనియా గారు అక్క కళ్యాణ్ సేఫ్గా ఆడుతాడు అక్క, ఈ వాంట్స్ టు బి సేఫ్ విత్ ఎవ్రీ వన్, అందరితో మంచిగా ఉండాలనుకుంటున్నాడు అని చెప్పి సోనియా గారేమో అంజలి గారేమో అది రియల్గా ఉండు అయితే, బట్ తను రియల్గా ఉండాలి ఇది రియాలిటీ షో అని చెప్పి, మరి మీరు రియల్గా ఇచ్చుకున్నారు 9 పాయింట్లు, మీరే అంత బాగుంటే మీరు మిగతా వాళ్ళు ఎందుకు వేయలేదు, మీరు ఇచ్చిన పాయింట్లు కదా ఒకరికొకరికి అడ్వాంటేజ్ అయినాయి. అంజలి గారు ఇలా ఉండే కన్నా మన ఒరిజినల్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయటం ఇది, లేదంటే ఈ సేఫ్ గేమ్లు ఎన్ని వేస్ట్, ఇక్కడ ఒరిజినల్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అది అని చెప్తున్నారు. మరి మీరు ఎక్స్ప్రెస్ చేయాలి కదా, 9 ఇచ్చే అంత వంట టేస్ట్ ఉన్నట్ట ఎవరు ఇవ్వలేదు, మరి మీకు మాత్రం మీరు ఇచ్చుకున్నారు మీ గ్రూప్లో ఉన్న వాళ్ళు. జానుబాను గారు కూడా యాడ్ అవుతున్నారు అనుకుంటే ఈ గ్రూప్లోకి. నెక్స్ట్ ఇంకో సైడ్ శాండ్రా గారు మహేష్ గారు మాట్లాడుకుంటారు, బట్ ఈ గ్రూప్ అయితే క్లియర్గా కనిపిస్తుంది, అట్లీస్ట్ 2 పేర్స్ అయితే మాత్రం చాలా క్లోజ్గా ఉన్నాయి, ముందుకెళ్ళే కొలది ఇంకా గట్టిగా ఉంటుంది, అది న్యాయమా అన్యాయమా అన్నది మనకు ముందుకెళ్ళాక తెలుస్తుంది. ఇలాంటి షోస్లో ఇలాంటి పర్టికులర్ షోస్లో ఇలాంటివి ఉంటాయి, అది మాత్రం గ్యారంటీ. శాండ్రా గారు నేనైతే స్మార్ట్గా చూస్ చేసుకున్నాను, సో అదొక్కటే తప్పు అయింది అని చెప్పారు. అవును మహేష్ అంటారు స్మార్ట్ చూసే, బట్ ఎవరికి అర్థం కాలేదు. ఇంకోటి ఏంటంటే ఏదైనా ట్యూమరిక్ చాలా ఎక్కువైంది, సో డిష్ అవుట్ అర్థం కాలేదు కానీ ట్యూమరిక్ అనేది ఎక్కువైంది. పసుపు ఎక్కువైతే వంటలో టేస్ట్ మొత్తం పోతుంది, పసుపే మెయిన్, సాల్ట్ ఏం తగ్గిన కొద్దిగా పర్లేదు, పసుపు ఎక్కువైతే ఇది వస్తుంది, సో అది ఒప్పుకోవాల్సిందని నేనే ఒప్పుకున్నాను కదా అని చెప్పి. సర్లే మహేష్ అంటే సర్లే నెక్స్ట్ ఛాలెంజ్ 25 రాకపోతే ఇక మనం సర్దుకోవాల్సిందే అని చెప్పి, ఇది కరెక్ట్. సో కొద్దిగా బాగానే ఉన్నారు, రియాలిటీకి దగ్గరలో ఉన్నారు, సో మంచిగా ఆడుతున్నారు. పోయిందని చెప్పి ఒకళ్ళు నిందించుకోవాలి, నువ్వు ఎందుకు సాల్ట్ ఎక్కువ ఇస్తావు, అంత టైం ఉంది కదా. మామూలుగా అయితే ఏమేం జరిగేదంటే చెప్తాను చూడండి, షో ఫస్ట్ డైలాగ్ ఎందుకు చెప్పాను ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ దిస్ షో అనేది మీకు ఇక్కడ కంక్లూజన్ ఇస్తాను. ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఉంటే కనుక మీకు అర్థమవుతుంది. ఎస్పెషల్లీ మహేష్ అండ్ శాండ్రా గారి పేరే. మామూలుగా అయితే ఏం జరిగేదంటే ఇన్ జనరల్గా చూసుకోవాలి కదమ్మా, ముందు ఫినిష్ చేసావు, గంట టైం ఉంది అని చూసుకోవాలి కదా, చూసుకొని ఆ టేస్ట్ చేసుకొని సరి చేసుకోవచ్చు కదా, ట్యూమర్కి ఎక్కువైంది క్లియర్ తెలుస్తుంది కదా అని చెప్పి ఒక గొడవ అయ్యేది. అవలా సింపుల్గా మహేష్ ఓకే అయిపోయింది,
దాని మీద డిస్కషన్ పెట్టలా, ఏం పెట్టలా. బట్ ట్యూమర్కి ఎక్కువైంది కదంటే ఆవిడ కూడా ఒప్పుకున్నారు, అలా వెళ్ళిపోయింది. దీన్ని కొద్దిగా హైలైట్ చేయాలి వాళ్ళు. ఎప్పుడు వీకెండ్లో అలా చోట్ల జడ్జెస్ హైలైట్ చేయాలి. మీ అండర్స్టాండింగ్ బాగుంది, మామూలుగా అయితే ఇలా గొడవ అవ్వాలి, బట్ మీరు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే విధానం బాగుంది, వంట బాగాలేకపోయినా మీరు లోపలికి వెళ్ళి మీరేదో అక్కడ కూడా గొడవ పడాలి. ఇలాంటివి హైలైట్ చేస్తే షోకి, కపుల్స్కి, అంటే మనం ఇలాంటి విషయాలు జనరల్గా గమనించాం. మహేష్ ఏమన్నా అంటే అలా వెళ్ళిపోద్ది, కానీ ఇన్ జనరల్గా ఇక్కడ గొడవ అవుతుంది. అంత టైం ఉన్నప్పుడు నువ్వు ఇలాంటిది ఎందుకు చూసుకోవాలా, ఎందుకు ఫస్ట్ ఫినిష్ చేయాలి, కంగారులో చేయకు, అలా చేయకు, ఎప్పుడు ఇలాగే చేస్తే అలా గొడవ ఉంటుంది. అర్థమైంది కదా? అలాంటిది లేదు. ఇలాంటి పాయింట్స్ హైలైట్ చేస్తే షోకి ప్లస్ అవుతుంది, అంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, షో నుంచి పాజిటివిటీ ఉంది అన్నట్టు వస్తుంది. ఇది హైలైట్ చేయాల్సిన బాధ్యత అవుతుంది జడ్జెస్ది. ఇప్పుడు నువ్వు హైలైట్ చేసావు కదా అంటే, నేను హైలైట్ చేసేవాటికి వాళ్ళు ఎప్పుడో పూర్వకాలం ఎప్పుడో త్రేతాయుగంలోనే షో ఫినిష్ చేసుకున్నారు. మనం ఇంకా ప్రెసెంట్ ఉన్న దగ్గర లేవు. ఇప్పుడు దానికి వెళ్ళి వాళ్ళు ఎడిట్ చేసి ఏం చేయలేరు. సో వాళ్ళు ఏది పెడితే మన సినిమా చూడాల్సిందే, అంతే, మన చేతిలో ఇంకేం లేదు అది. సో అలాంటి పాయింట్స్ హైలైట్ చేయాలి. బాగుంది. సో వాళ్ళకి ఒక రియలైజేషన్ ఉంది, అమ్మో పాయింట్స్ లేవు అని చెప్పి ఏడవటాలు అలాంటివి కూడా లేవు, మంచి మెచ్యూర్డ్గానే ఉన్నారు. సో అది ఓకే. నెక్స్ట్ వాసంతి గారి బర్త్డే అనుకుంటా. సో వాళ్ళ హస్బెండ్ కళ్యాణ్ ఏదో కేక్ ఏదో చేసి మొత్తానికి ఏదో చేసి తీసుకొచ్చాడు. అలా ఉంది మా షో ప్రజెంట్. సో నిన్న ఉన్నంత రచ్చలేదు, బట్ ఇట్స్ ఓకే. రేపు కూడా కొద్దిగా ఉంటుంది. ఈ టాస్క్లు ఇలాంటివి కూడా జరగాలి. ప్రతిరోజు రచ్చైనా కూడా బోర్ కొడుతుంది. వెర్బల్ ఫైట్సే కాదు, ఇలాంటివి ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా టాస్క్లు అన్ని ట్విస్టులు ఇవన్నీ బాగున్నాయి, నచ్చింది. ఏదో క్రింజ్గా ఈ జెండర్ విడిపోవటం అలా కాకుండా స్క్రిప్టెడ్గా కాకుండా కొంచెం బాగుంది. మరి టూ మచ్ స్క్రిప్టెడ్గా, ఇదైతే స్క్రిప్ట్ కాదు, ఓన్లీ వీకెండ్ ఇచ్చి క్రెడిట్స్ అయ్యి స్క్రిప్ట్గా ఎంత బాగున్నాయి. సో అది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. ఈరోజు వరకు ఒపీనియన్. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే. రేపు మళ్ళీ ఇదే టైం కొంచెం ముందే, మధ్యలో నేను కాల్ మాట్లాడాల్సి వచ్చింది, ఇంకొంచెం ముందే మనం కంప్లీట్ చేద్దాం, సరేనా? ఇంక నుంచి మిడ్ నైట్ ఎక్స్పెక్ట్ చేయండి. అంటే నేను మిడ్ నైట్ పెట్టేస్తాను, ఆలే కదా, ఆశ్చర్యాలు కదా, నేను మిడ్ నైట్ పెట్టేస్తాను, మీకు నచ్చినప్పుడు చూడండి. రేపు మిడ్ నైట్ లోపల. చలో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.